Saram. Count. సైరన్ పెళ్లి స్టార్ట్ చేయమ్మా. Okay, auntie. Saram. Accountability above all. ఉదయం షాపు తలుపులు తెరిచిన వ్యాపారి దగ్గరికి ఓ మహిళ వచ్చి చేతిలో 10 రూపాయలు పెట్టింది. ఇదిగో సార్, నిన్న మీ వద్ద షాపింగ్ చేసినప్పుడు 10 రూపాయలు ఎక్కువ తిరిగి ఇచ్చారు అంది. వ్యాపారి ఆశ్చర్యంతో చూశాడు. అది ఎప్పుడు జరిగింది అని అడిగాడు. మహిళ నవ్వుతూ చెప్పింది, నిన్న సాయంత్రం 100 రూపాయలు ఇచ్చి 70 రూపాయలు సరుకులు తీసుకున్నాను. మీరు పొరపాటున 40 రూపాయలు ఇచ్చారు. 30 ఇవ్వాల్సింది. ఆ వ్యాపారి ఆ నోటుని కృతజ్ఞతగా తలకి తాకించి క్యాష్ బ్యాంక్స్ లో వేసి ఆశ్చర్యంగా అడిగాడు, అక్క, మీరు వస్తువులు కొనేటప్పుడు 10 రూపాయల కోసం కూడా బేరమాడారు. ఇప్పుడు 10 రూపాయల కోసం ఇంత దూరం వచ్చారా? మహిళ ప్రశాంతంగా చెప్పింది, బేరమాడటం హక్కు, కానీ ఒప్పుకున్న ధర కంటే ఎక్కువ చెల్లించడం పాపం. నిన్న రాత్రే ఇవ్వాలనుకున్నాను, కానీ మీ షాపు మూసేశారు. ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాడు వ్యాపారి. సెక్టార్ 8 నుండి అంది ఆమె. ఏమిటి, 7 కిలోమీటర్లు వచ్చి 10 రూపాయలు ఇచ్చారా? మహిళ సీరియస్ గా సమాధానం ఇచ్చింది. అవును, నా మనసుకు శాంతి కావాలంటే అలా చేయాలి. నా భర్త ఈ లోకంలో లేరు, కానీ ఆయన ఒక మాట నేర్పారు, ఇతరులు సొంత ఒక రూపాయి కూడా వద్దు. మనిషి చూడకపోయినా దేవుడు ఎప్పుడైనా అడగవచ్చు. ఆ పాపం నా పిల్లల మీద పడకూడదు. అలా చెప్పి ఆమె వెళ్ళిపోయింది. ఆమె నిజాయితీకి ప్రభావితుడైన వ్యాపారి వెంటనే క్యాష్ బ్యాంక్ లో నుంచి 300 తీసి స్కూటర్ పై బయలుదేరాడు. ఇంకో షాప్కి వెళ్ళి, ప్రకాష్ గారు, నిన్న మీ దగ్గర సరుకులు అమ్మేటప్పుడు 300 రూపాయలు ఎక్కువ తీసుకున్నాను. ఇవిగో మీ డబ్బు అన్నాడు. ప్రకాష్ నవ్వుతూ, తర్వాత ఇచ్చినా పర్లేదు కదా, అంత ఉదయాన్నే ఎందుకు వచ్చారు అన్నాడు. అతడు సమాధానం ఇచ్చాడు, మీకు నేను బాకీ ఉన్న విషయం మీకు తెలియదు. నేను చనిపోతే దేవుడు అడిగితే ఆ భారము నా పిల్లల మీద పడకూడదు. ఆ మాటలు ప్రకాష్ హృదయాన్ని తాకాయి. 10 ఏళ్ల క్రితం స్నేహితుడి దగ్గర నుంచి 13 లక్షలు అప్పు తీసుకున్నాడు. కానీ మరుసటి రోజే ఆ స్నేహితుడు చనిపోయాడు. ఆ విషయం ఎవరికీ తెలియదు. అలా సంవత్సరాలు గడిచాయి. ఆ స్నేహితుడి భార్య, పిల్లలు బీదరికంలో బ్రతుకుతున్నారు. ఆ వ్యాపారి మాటలు ప్రకాష్ మనసులో మెరిపించాయి. దేవుడు ఎప్పుడైనా అడగవచ్చు. శిక్ష పిల్లల మీద పడవచ్చు. 2 రోజులు తినలేక, నిద్రపోలేక, చివరికి బ్యాంకులోంచి 13 లక్షలు తీసి తన స్నేహితుడికి ఇంటికి వెళ్ళాడు. స్నేహితుడు భార్య అతన్ని చూసి ఆశ్చర్యపోయింది. ప్రకాష్ ఆమె కాళ్ళను వంగి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆమె చేతిలో 13 లక్షలు పెట్టి, ఇది మీ భర్త డబ్బు, నా మనసు నేడు తేలికైంది అన్నాడు. తన కష్టాల మధ్య ఇంత పెద్ద మొత్తం చేతిలోకి రావడంతో ఆ మహిళ కళ్ళల్లో నీళ్లు కదిలాయి. తన పిల్లలను చూసి చెప్పింది, దేవుడు న్యాయాన్ని ఆలస్యంగా చేస్తాడు, కానీ తప్పక చేస్తాడు. అవును,
ఆ మహిళే నిన్న 10 రూపాయలు ఇచ్చేందుకు 2 సార్లు వచ్చిన అదే మహిళ బాధ్యత, నిజాయితీ, ధర్మం ఇవి మనిషిని దేవుడు దగ్గరికి తీసుకువెళ్తాయి. దేవుడు పరీక్షిస్తాడు కానీ వదలడు. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీ చరణాలకు హృదయపూర్వకమైనటువంటి అభివాదాలు. ఇప్పటిదాకా మన ఆరాధ్య బంగారం మనిషి, మానవత, ఉన్నత విలువలు, శీల సంపన్నత ఎలా ఉంచుకోవాలనో, ఒక మానవుడు దగ్గరికి వెళ్ళాలి అంటే మనం ఏ లక్షణాలు అయితే పట్టించుకోమో, ఏ లక్షణాలు పట్టించుకోవాలనో చక్కగా కళ్ళ కట్టినట్టుగా చెప్పింది. ఆ అమ్మాయికి హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులు, అభినందనలు. ఇప్పుడు ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్ అండి. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక సత్సంగ వేదిక నేటి విశిష్ట కార్యక్రమము శ్రీమద్ భగవద్గీత కర్తవ్య బోధామృతము. ఈరోజు ధారావాహిక కార్యక్రమం జరుగుతోంది. మన ఆస్థాన వక్తాగ్రణి అయినటువంటి డాక్టర్ యు సుధాకర్ రావు గారు దీని మీద చక్కని ఉపన్యాసం ఇవ్వబోతున్నారు. ముందర వారిని సూక్ష్మంగా పరిచయం చేసుకుందాం. వీరి పేరు ఉద్దగిరి డాక్టర్ యు సుధాకర్ రావు గారు. పేరెంట్స్ వెంకటరత్నం గారు, శ్రీమతి సుజ్ఞావతి తల్లి గారు. విద్య ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి. వృత్తి అసోసియేట్ ప్రొఫెసర్ గా ఎల్బి కళాశాలలో విశాఖపట్నంలో రిటైర్ అయ్యారు. ప్రవృత్తిలో సాయి సంస్థలో 2000 సంవత్సరంలో ప్రవేశించి మళ్ళా 2006 నుంచి 14 దాకా కూడా విశాఖ సిటీ సమితి జిల్లా స్థాయిల్లో మరి అధ్యయన మండలి కన్వీనర్ గా కూడా కీలకమైన బాధ్యత నిర్వహించారు. అలాగే విశాఖ జిల్లా వ్యాప్తంగా సాధన క్యాంప్స్, స్టడీ సర్కిల్స్ నిర్వహణ మీద చక్కటి నేర్పు ఓర్పు ఉన్నటువంటి ఆధ్యాత్మికవేత్తైన రాష్ట్ర స్థాయి ఆధ్యాత్మిక ఫ్యాకల్టీగా కూడా ఎన్నో సేవలు అందించారు. నేషనల్ వర్కింగ్ గ్రూప్ ఆన్ స్టడీ సర్కిల్స్ లో ఒక ఆంధ్రప్రదేశ్ తరఫున అప్పుడు సభ్యులుగా వీరిని ఎంపిక చేయటం మనందరికీ కూడా గర్వకారణం. అలాగే వీరు ఎన్నో పాఠ్యాంశాలు రాసి NWC చైర్మన్ చేత ఆమోదం పొందడం అనేది కూడా వీరి జీవితంలో ఒక మలుపుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే శ్రీవారి యొక్క దివ్య సందేశాలని చిన్న చిన్న సంఘటనల రూపంగా కూడా ఆకట్టుకునే రీతిలో అందించి వీరు తమ యొక్క సత్తాను చాటుకున్నటువంటి ఆధ్యాత్మికవేత్త. అలాగే స్వామి పదంలో సుమారు 400కు పైగా ఉపన్యాసాలు ఇచ్చారు. అలాగే మరి వీరి యొక్క ప్రామాణిక వ్యాసాలు శ్రీవాణి సాయి స్పందనలో ఇప్పటికీ 50కి పైగా కూడా ప్రచురింపబడి అందరి యొక్క మన్నలను అందుకోవటం విశేషం. ఆ విధంగా రిటైర్ అయిన టైర్నెస్ లేకుండా నేటికి స్వామి ఉపకరణంగా తన వంతుగా నిర్విరామంగా కృషి చేస్తున్నటువంటి ధన్యజీవి, పుణ్యజీవి డాక్టర్ యు సుధాకర్ రావు గారు. వారిని ఇప్పుడు నేడు శ్రీమద్ భగవద్గీత కర్తవ్య బోధామృతంపై తమ ధారావాహిక కొనసాగించవలసిందిగా మనందరి తరఫున హృదయపూర్వక స్వాగతం. మా ఎమ్మెల్యన్ గారి దంపతుల తరఫున కూడా స్వాగతం, సుస్వాగతం. స్వామి యొక్క శుభాశీస్సులు కూడా మీకు నిండుగా మెండుగా ఉండాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్. పద్మగారు ఓకేనండి? సాయిరామ్ సార్, రెడీ. ఓకే సార్, ఓకే. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణార బిందములకు ప్రణమిలుతూ ఈనాటి ఆన్లైన్ ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమానికి విచ్చేసిన సాయి స్వరూపులందరికీ సాయిరాం తెలుపుతూ, నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కరణం ప్రపజ్యే వెంకటేశాఖ్యాం తదేవ కవచం మమ సహస్రశీర్షా పురుషో వెంకటేశ శిరోవతు ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణం రక్షతు మే హరి ఆకాశరాట్సుతానాద ఆత్మానం మే సదావతు దేవదేవోత్తమ పాయాద్దేహం మే వెంకటేశ్వరః సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజనిరీశ్వరః ఫలయేన్మామకం కర్మ సాఫల్యం న ప్రయచ్చతు యయే తద్వజ్రకవచం అభేద్యం వెంకటేశితు సాయం ప్రాతః పఠే నిత్యం మృత్యుం తరతి నిర్భయః.
ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సభా సరస్వతికి నమస్కారం. శ్రీమద్ భగవద్గీత కర్తవ్య బోధామృతం అనే ధారావాహిక సత్సంగంలో భాగంగా ఈ రోజు మనం 8వ భాగంలోకి ప్రవేశించాం. ఒకసారి పునశ్చరణ చేసుకుంటే, గత ప్రవచనములో స్థిత ప్రజ్ఞుని లక్షణములు ఏమిటి అని అర్జునుడు గీతాచార్యుడిని ప్రశ్నించాడు. ఏమంటాడు? స్థిత ప్రజ్ఞుడు అంటే ఎవరు, అతడు ఎలా కూర్చును, ఎలా భాషించును, ఎట్లు నడచును, ఇవన్నీ కూడా వివరంగా మనం తెలుసుకోకపోతున్నాం అనమాట. శ్రీకృష్ణ భగవానుడి ముఖత మనకు వచ్చిందనమాట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, స్థిత ప్రజ్ఞుడు అంటే ఎవరు? స్థిత ప్రజ్ఞుడు అంటే ఏంటంటే, స్థిత అంటే స్థిరమైన, ప్రజ్ఞ బుద్ధి జ్ఞానం. స్థిరమైన జ్ఞానం ఎప్పుడు ఉంటుంది? పరమాత్మ దర్శనమైనప్పుడు, పరమాత్మ తత్వం మనకి చక్కగా అవగాహన అయినప్పుడు అన్నమాట. అసలు సాంఖ్యయోగమే అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నది గీతలో. సాంఖ్యము అంటే ఏంటంటే, సాంఖ్యము అనగా జ్ఞానం. ఏ జ్ఞానము? ప్రాపంచిక జ్ఞానం కాదు, పరమాత్మ గురించి, పరమాత్మ తత్వం గురించి జ్ఞానం. ఈ ప్రకృతి యందు 24 తత్వాలుని యోగులు, జ్ఞానులు లెస్సగా శోధించారు. 24 తత్వాన్ని శోధించి అవి అనాత్మ రూపాలని వాటిని త్యజించేశారు. అంటే ఈ 24 తత్వాలు కూడా అనాత్మ రూపాలు. వాటికి సాక్షిగా ఉన్న భగవంతుడు మాత్రమే పరమాత్మ. ఈ పరమాత్మను ఆధారంగా చేసుకునే 24 తత్వాలు ఉన్నాయి, కానీ 24 తత్వాలకి స్వయం ప్రతిపత్తి లేదు. అంటే సింపుల్ గా చెప్పుకోవాలంటే, ఆత్మానాత్మ రూపముకు విజ్ఞానమే సాంఖ్యం. సాంఖ్యం అంటే సంఖ్యతో కూడింది. 24 తత్వాలు లెస్సగా శోధించి మనకి జ్ఞానాన్ని అందించారు, పరమాత్మ జ్ఞానాన్ని. కాబట్టి సాంఖ్యం అనగా జ్ఞానం అని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఈ 24 తత్వాలు ఏంటి అంటే, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ మహాభూతాలు, పంచ తన్మాత్రలు, అంతఃకరణ చతుష్టయం, మొత్తం 24 తత్వాలు అన్నమాట. అంటే ఇప్పుడు మనం సింపుల్ గా అర్థం చేసుకోవాల్సింది, 24 తత్వాలకి ఆధారభూతుడిగా, సాక్షిభూతుడిగా పరమాత్మ ఉన్నాడు. కాబట్టి సాంఖ్యం అంటే పరమాత్మ గురించి జ్ఞానం అన్నమాట. తర్వాత 56వ శ్లోకం. వీలైతే చిన్న చిన్న పుస్తకాలు పెట్టుకోమని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడి నుంచి స్థిత ప్రజ్ఞుల లక్షణాలు, ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ స్థిత ప్రజ్ఞుల లక్షణాలన్నీ కూడా మనం సంతరించుకోవాలని మన ప్రయత్నం చేయకపోయినా, ఎక్కడో ఒకచోట ఏదో ఒక లక్షణం మనకు ఉండి తీరాలన్నమాట. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః. 56వ శ్లోకం ఉంది. వీతరాగ భయక్రోధః స్థితధి మునిరుచ్యతే. దుఃఖేషు అనుద్విగ్నమనాః అంటే స్థిత ప్రజ్ఞుడు ఎలా ఉంటాడంటే, దుఃఖములకు కృంగిపోడు, సుఖములకు పొంగిపోడు. ఇది స్థిత ప్రజ్ఞుడు లక్షణం. అంటే స్థిరమైన బుద్ధి. ఆసక్తిని అంటే ప్రాపంచిక విషయాలు ఉంది ఆసక్తిని, భయక్రోధములు కూడా విడనాడుతాడు ఆయన. ఇటువంటి మననశీలుండే మనము స్థిత ప్రజ్ఞుడు అని అంటాం అన్నమాట. అది అంటే సుఖమునందు దుఃఖమునందు కూడా కృంగిపోని ధీరుడు అన్నమాట ఆయన. ఈ 57వ శ్లోకంకి వచ్చేటప్పటికీ, యః సర్వత్రానభిస్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. అంటే సమస్త విషయములందు మమతాసక్తులు, అభిమానము లేకుండా. సమస్త విషయములు అంటే ప్రాపంచిక విషయములు కానీ ఏ విషయములందు వాటి నుండి ఆయనకు ఒక అభిమానము, ఆసక్తి, తెలుసుకోవాలని ఉండదు. ఇంకా మనం క్లుప్తంగా తెలుసుకోవాలంటే ప్రాపంచిక విషయాల పట్ల ప్రియాప్రియములు సంభవించినను
సంతోషము గాని ద్వేషము గాని లేకుండా, ప్రియము గాని అప్రియము గాని ఏదైనా ఆయనకి సమానమే. అనగా ప్రతికూల విషయమునందు ద్వేషము, అనుకూల పరిస్థితుల హర్షము లేనివాడు మాత్రమే స్థితప్రజ్ఞుడు. అంటే ఇప్పుడు ఉన్న యాంత్రికమైన యుగంలో మనం ఎలా ఉండాలి అని చెప్తూ దానికి ఆన్సర్ ఏంటంటే, శుభమైన అశుభమైన ఏది ఎందుకు జరుగుతుందో మనకు తెలియకపోవచ్చు, కానీ అలా జరగడం వెనక ఒక ధర్మము ఉన్నది. అది బాగా గమనించాలి. మన గుర్తునే జరగదు. మనం ఒక్కరినే భగవంతుడు బాగా చెప్పాడు. దైవ హస్తము ఉంది, ఒక నియతి ఉంది. ఒక నియతి అంటే ఒక ఆర్డర్ ఉంది అన్నమాట. ఆందోళన లేకుండా కర్మ ఫలాలను ప్రసాద భావనతో స్వీకరించాలి. ప్రసాద భావనతో అంటే తిరుపతి నుంచి ఎవరైనా ప్రసాదం తెచ్చుకొస్తే ఎప్పుడు తెచ్చావు, ఏ తారీఖుని తీసుకున్నావు, మనం ఎవరం అడగం కదా. ఒక ప్రసాదం, ఇది భగవత్ ప్రసాదము. అలాగే సుఖ దుఃఖాలను కూడా భగవత్ ప్రసాదం లాగానే మనము స్వీకరించాలి. ఇది 57వ శ్లోకం యొక్క అర్థం. 58 చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట సాంఖ్య యోగంలో. యదా సంహరతే ఛాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అది ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఇంద్రియాలను ఇంద్రియ విషయాల నుండి ఉపసంహరించుకోవడమే స్థిత ప్రజ్ఞుడి యొక్క లక్షణం. ఇక్కడ ఒక ఉదాహరణ ఇస్తాడు గీతాచార్యుడు మనకి. కూర్మోంగానీవ సర్వశః అంటే ఏంటంటే, తాబేలు ఉంటది కదా, తాబేలు అందరూ చూసే ఉంటారు. తన అంగములను అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకుంటుందట. బయటికి తీయగలదు, లోపలికి ముడుచుకోగలదు. కాబట్టి స్థితప్రజ్ఞుడు తన ఇంద్రియాలను ఇంద్రియ విషయాల నుండి అన్ని విధములా ఉపసంహరించుకుంటాడు. అంటే ఇక్కడ తాబేలునే ఎందుకు తీసుకున్నాడు గీతాచార్యుడు ఉదాహరణకి అనేది మనం చూద్దాం. అంటే దీని బట్టి ఏంటంటే, అతని జ్ఞానము చెలించనిది అని తెలుసుకుంటూ ఇంద్రియాల్లో విషయాల్లో ఉండవలసిన అవగాహన అంతా 58వ శ్లోకంలో చెప్పి, మనస్సు విషయంలో ఉండవలసిన అవగాహనను 59వ శ్లోకంలో చెప్పాడు గీతాచార్యుడు. అంటే ఇంద్రియాలను మనం బలవంతంగా నిగ్రహించిన అవి తాత్కాలికంగా నిగ్రహింపబడి మళ్ళీ బహిర్ముఖమయ్యే అవకాశం కొరకు ఇంద్రియాలు ఎప్పుడు నిరీక్షిస్తూ ఉంటాయి. ఇక్కడే కావాలి ఇంద్రియ నిగ్రహం. ఏదో తాత్కాలికంగా ఒక దృశ్యం చూడకూడదని ఉపసంహరించుకున్నా లోపల దాని మీద ఆసక్తి మట్టికి మనకి అది చక్కర్లు కొడుతూనే ఉంటుంది అన్నమాట. కాబట్టి దీనికి విరుగుడు ఏంటంటే, ఇంద్రియాల్లోని దోషాలని మనస్సుకు పట్టించాలన్నమాట. మనస్సే మైండ్ కంట్రోల్. దీన్నే మనం ఏమంటాం అంటే శమము అంటాం. అంతరేంద్రియ నిగ్రహం అనమాట. దీన్ని మైండ్ కంట్రోల్, మైండ్ మీద కంట్రోల్ ఉండాలన్నమాట. అంటే మనో నిగ్రహం ఉండాలి మనకి. మనోనాశనం అంత సాధ్యపడే విషయం కాదు యోగులు, కానీ మనో నిగ్రహం ఉండాలి. నోర్మి అని చెప్పాలి ఎక్కడికన్నా అవాంఛనీయమైన కోరికలు వచ్చినప్పుడు అన్నమాట. ఇంద్రియ విషయాల్లోని దోషాలను మనస్సుకు పట్టిస్తే తెలిసి ఎవరు గోతిలో పడరు. కనుక ఇంద్రియాలు సహజంగానే నిగ్రహింపబడతాయి. దీన్ని యోగ శాస్త్రంలో ప్రత్యాహారము అంటే, ఇంద్రియాలు నిగ్రహింపబడాలంటే మనకు ప్రత్యాహారం అనే ఒక సూత్రం ఉంది. దానికి 2 మినిట్స్ తర్వాత వస్తుంది అనమాట. ఇక్కడ తాబేలు తార్కాణం ఎందుకు తీసుకున్నాడు గీతాచార్యుడు? ఇంద్రియాలను బయటకు విడిచిపెట్టడం, మడచి లోపల పెట్టుకోవడం అనేది జ్ఞానికి తాబేలు లాగా సహజంగా అబ్బిన గుణం అంట. అవసరమైనప్పుడు ఇంద్రియాలను ప్రపంచంలో వదులుతాడు. మనకు అవి ఉపయోగకారి కావు అనుకున్నప్పుడు వాటిని లోపలికి తీసేసుకుంటాడు. కాబట్టి దీన్ని వివరంగా ఎలా చెప్తున్నాడంటే, భారతీయ సాహిత్యంలో ముఖ్యంగా భారతీయ తత్వశాస్త్రంలో పశుపక్ష్యాదుల్ని మృగ కీటకాదుల్ని నిశితంగా పరిశీలించి మానవ జీవన విధానానికి సరిపడే అంశాలను వాటి నుండి స్వీకరించి వాటి ద్వారా నైతిక ఆధ్యాత్మిక సత్యాలను విరివిగా మనకి భారతీయ తత్వశాస్త్రం మనకి వితరణ చేసిందనమాట. చూడండి, విశ్వాసంకి ఏంటి అని ఒక జంతువుని తీసుకుంది. క్రూరత్వము, మోసము, స్నేహము, ఇంద్రియ నిగ్రహము, త్యాగము మొదలగు గుణాలను, స్వభావాలను విపులముగా వివరించడానికి మరియు ఆసక్తికరంగా బోధను శ్రోత గ్రహించడానికి నోరు లేని ప్రాణుల్ని ఎన్నుకొని నోరారా ప్రవచించింది భగవద్గీత. అంటే ఈ ప్రస్తుత ఉదాహరణ ఏంటంటే, ప్రస్తుతం జ్ఞాని తన ఇంద్రియాలను నియమించే పద్ధతిని వివరించడానికి
తార్కాణంగా కూర్మానికే కుర్చీ వేశాడు గీతాచార్య. అంటే తాబేలు వేగంగా చరించలేదు, మెల్లగా చరుస్తూ ఉంటుంది. ఏదైనా శబ్దం విన్నా లేదా ఏదైనా అపాయాన్ని శంకించినా వెంటనే తన అంగాలను తోకతో సహా లోపలాగేసుకుంటుంది. కాబట్టి దృఢమైన దుర్భేద్యమైన కవచం లాంటి చిప్పలు ఇమిడిపోతుంది, అంటే అపాయం నుండి తప్పించుకుంటుంది. ఇలాగే మనం కూడా ప్రాపంచిక విషయాలు ప్రమాదకారులు అని తెలిసినప్పుడు మనం ఇంద్రియాలను ఉపసంహరించుకోవాలి. అయితే ఇంద్రియాలను ఉపసంహరించుకోవాలని చెప్తే దానికి ఉపాయం కూడా గీతాచార్యుడు మనకు చెప్తాడు. అంగాలను సులువుగా బయటికి వదిలిపెడుతుంది, అలాగే సులువుగా లోనికి ముడుచుకుంటుంది. అంటే ఎప్పుడు బహిర్ముఖం కావాలో ఎప్పుడు అంతర్ముఖం కావాలో తాబేలుకు తెలుసు. కూర్మానికి భగవత్ ప్రసాదంగా ఆ జ్ఞానం లభించిందట. అదే స్థిత ప్రజ్ఞలో వివేక ప్రజ్ఞ వల్ల ప్రాప్తించిన మన ప్రసాదంగా శోభిస్తుంది. అదే లక్షణము కూడా ఏంటంటే అతనికి మన వివేక ప్రజ్ఞ వలన ఆయనకి స్థిత ప్రజ్ఞకు ప్రాప్తించిన మన ప్రసాదం అన్నమాట అది. అయితే ఇక్కడ బలహీనత ఏంటంటే మానవులు కూడా శ్రోత్రాది ఇంద్రియాలు సులువుగా బహిర్ముఖం చేస్తారు, కానీ ఎందుకో అంత సులువుగా వెనక్కి తీసుకోలేదంటారు. అది మన బలహీనత అన్నమాట. ఇక్కడ ప్రత్యాహారము అంటే ఏమిటి? ప్రత్యాహారం అంటే పంచేంద్రియాల ద్వారా తీసుకునే ఆహారమే ప్రత్యాహారం. నోటి నిండా తీసుకునేది అది మన శారీరక పెరుగుదలకి కోసము. పంచేంద్రియాల ద్వారా తీసుకునే ఆహారం మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఉపయోగపడుతుంది అన్నమాట. ఒక స్వామీజీని అడిగారంటే, స్వామి మీకు ఏ ఆహారం అంటే ఇష్టం అని ఒక సాధువుని ప్రశ్నిస్తే, నాయన ఇంద్రియాలను ఇంద్రియ విషయాల నుండి వెనుకకు త్రిప్పడమే ప్రత్యాహారం. ప్రత్యాహారం లేకుంటే మనిషి జీవించలేడు. ప్రత్యాహారం లేకుండా సాధకునికి ఆధ్యాత్మిక జీవితం ఉండదు. కాబట్టి నా ఆహారం ప్రత్యాహారం అంటే స్వామి చెప్తారు, గౌతమ బుద్ధుడు చెప్తాడు మనకి. ఆ మధ్యన 15-20 ఏళ్ల క్రితం బ్రహ్మాండ పాట వచ్చింది. నిజంగా ఆ పాటను కానీ మనం వచ్చిన రూపం నమ్ముకున్నాం, అది కానీ మనం అసలు ఆచరణలో పెడుతున్నాం, చెప్పేస్తున్నాం కానీ యాంత్రికంగా ఏదేదో చేసేస్తున్నాం కానీ దాని గురించి దాని యొక్క అంతరార్థం గ్రహించి కనీసం దాన్ని ఏమన్నా మనం ఆచరణలో పెట్టామా అనేది మనం ఒకసారి గమనించుకోవాలి. అంటే గౌతమ బుద్ధుడు స్వామి చెప్పిన ఏంటంటే పంచేంద్రియాల ద్వారా మనం సాత్విక ఆహారం తీసుకోవడం ఎలాగంటే సమ్యక్ దృష్టి, సమ్యక్ శ్రవణం, సమ్యక్ వాక్కు, సమ్యక్ కర్మ, సమ్యక్ భావన. ఇవి పంచేంద్రియాల ద్వారా మనకి మంచినే చూడాలి, మంచినే వినాలి, మంచినే పలకాలి, మంచి భావనలు చేయాలి, మంచి పనులు చేయాలి. ఇవి పంచేంద్రియాల ద్వారా తీసుకునే ఆహారం అన్నమాట. అంటే ఇక్కడ ఇంద్రియాలను నియంత్రించి తీరాలి అని అంటున్నారు కానీ గీతాచార్యుడు, అది అన్ని వైపుల నుంచి నియంత్రించి తీరాలి. ఎందుకంటే ఏ ఒక్క ఇంద్రియాన్ని నియంత్రించినా అది సరిపోదు. ఎందుకంటే ఒక ఇంద్రియం యొక్క ప్రభావం మరొక ఇంద్రియం మీద పడుతుంది. చూడండి, ఎక్కడో ఒక అంగంకి ఏదైనా డ్యామేజ్ అయితే బాడీ అంతా ఫీవర్ వస్తుంది. అలాగే ఒక్క ఇంద్రియం వల్ల మనకి ఏదైనా చెడు లోపలికి స్వీకరించినా అది మొత్తం మన మిగిలిన ఇంద్రియాలు కూడా కలుషితం అయిపోతుంది. కాబట్టి ఈ శ్లోకములు ఏమంటున్నాడంటే సర్వశ అంటే కూర్మోంగానీవ సర్వశ అంటే సర్వేంద్రియాలని చెడు విషయాల నుండి మనం మళ్లించాలి, ఉపసంహరించాలి అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ నేను ఒక 20 years బ్యాక్ నేను విన్నాను, మా సాయి సంస్థల్లో ఈవినింగ్ ఒక పాట లాగా వేసేవాళ్ళు అనమాట. అహం, ఇది మనం ఏంటంటే ఈ సర్వ అంగాలని స్వామి పరంగా సమర్పించడం, భగవత్ పరంగా ఖర్చు పెట్టడం అన్నమాట. ఎందుకంటే అది ప్రసాదం, మనకి సర్వ అంగాలని ప్రసాదం. సర్వ అంగాలతో హాయిగా కూర్చుని ఏదో ఒక మనం సత్సంగంలో మనం ఆలకిస్తున్నాం. మనకి ఎన్ని ఇచ్చాడు, అన్ని కంఫర్ట్స్ ఇచ్చాడు, అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తున్నాయి, బుద్ధి ఇచ్చాడు మనకి. వేరే కార్యక్రమాలకు వెళ్ళకుండా వాళ్ళ సత్సంగంకి వెళ్దామని మనం మనసు చెప్పినట్టుగా బుద్ధి చెప్పినట్టుగా వచ్చాం మనం. ఇక్కడ మనకి ఎంత అదృష్టవంతులు మనం. ఈ ప్రసాదం, భగవంతుడు ఇచ్చిన ప్రసాదాన్ని భగవంతుడికి మనం నైవేద్యంగా సమర్పించి మళ్ళీ దాన్నే మనం ప్రసాదంగా తీసుకోవాలా లేదా? అయితే నేను అన్ని చదవను, కొన్ని చదువుతాను, ఎందుకంటే ఇంకా చాలా కవర్ చేసుకోవాలి నేను. అహం పాదకమలం సమర్పయామి అంటే పాదకమలాలు సమర్పించడం ఏంటి భగవంతుడికి, స్వామికి? మనం అంటే స్వామి నీవు చెప్పిన బాటలోనే నేను నడుస్తాను, పవిత్రమైన కార్యక్రమాలకు చోట్లకు వెళ్ళడానికి ఈ పాదాలను ఉపయోగిస్తాను,
అని మనం చెప్తున్నాం అనమాట. అంతే. అహం ఉదర కమలం సమర్పయామి. అంటే ఉదర కమలం సమర్పయామంటే న్యాయార్జితమైన సొమ్ముతోనే నా పొట్ట నింపుకుంటాను స్వామి. ఇందాక పాప చిరంజీవి ఆరాధ్య చెప్తున్న దాంట్లో కూడా సారాంశం ఇది. న్యాయార్జితమైన సొమ్ముతోనే నేను నా ఉదర పోషణ చేసుకుంటానని చెప్పి అహం హృదయ కమలం సమర్పయామి. నీ హృదయ కమలాన్ని, నీ హృదయ కమలం, హృదయ సింహాసనం మీద భగవంతుడు అధిష్ఠించాలి అంటే అక్కడ పంచేంద్రియాలను సక్రమంగా వాడుకొని అక్కడ వాతావరణాన్ని పరిశుభ్రం చేస్తే తప్ప భగవంతుడు ఆ ఆసనాన్ని స్వీకరించడు. అహం హస్తకమలం సమర్పయామి. సమ్యక్ క్రియ అంటే నా హస్తాలు ఇచ్చావు చక్కగా, నాకు ఒక నియతి ఉంది, హస్తాలు ముడడం పట్టుకోవడం అన్నిటికీ ఉపయోగపడతాం. దీనివల్ల నేను సేవా కార్యక్రమాలు చేస్తాను. అహం నేత్రకమలం సమర్పయామి. అహం కర్ణకమలం సమర్పయామి. అహం అధర కమలం సమర్పయామి. అహం శిరకమలం సమర్పయామి. అహం సర్వాంగకమలం సమర్పయామి. ఇలా సర్వాంగాల్ని మనం భగవంతుడికి సమర్పించుతున్నామంటే ఇది ప్రత్యాహారం అన్నమాట. ప్రత్యాహారం అంటే ఎంతకంటే ఇంకేమీ లేదు. ఇంతకంటే వివరంగా కూడా మీ అందరు విద్యులే కాబట్టి మీరు గమనించే ఉంటారు. తర్వాత మనం ఇప్పుడు మనస్సును నిగ్రహించడం ఎలాగూ 59వ శ్లోకంలోకి వెళదాం మనం. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. అంటే ఇంద్రియముల ద్వారా విషయములు గ్రహింపని వాని నుండి ఇంద్రియ విషయములు దూరం అవుతున్నాయేమో కానీ వాటి యందు రాగం నశించటలేదు. బలవంతంగా మనము మన నేత్రాలను నీకు నచ్చిన దృశ్యం చూడడానికి ఉపసంహరించావు కానీ లోపల మనకి కోరికలు ఎన్నో బాధిస్తూనే ఉంది. కాబట్టి దీని వల్ల మన ఇంద్రియాలు నిగ్రహించిన లోపల వాటి యొక్క వాసన పోవటం లేదు. కాబట్టి ఆ వాసన నివృత్తి కోసం మనం ఏం చేయాలంటే పరమాత్మ సాక్షాత్కారమైనందువలన వాని నుండి ఆసక్తి తొలగిపోగలదు. అంటే ఇక్కడ పరమాత్మని మనము దర్శనము చేసుకోవడం అంత ఇదే. అంటే పరమాత్మ దర్శనము కాదు, అక్కడ పరమాత్మ తత్వాన్ని మనం కూలంకషంగా అర్థం చేసుకున్నప్పుడు మనకి ఇంద్రియ నిగ్రహం అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, మీరు అన్నమయ్య సినిమా చూశారు. అన్నమయ్య సినిమాలో అన్నమయ్య ప్రియురాండ్రతో ఆడుకుంటూ వెంకటేశ్వర స్వామి ఒక సాధు పుంగోడు రూపంలో వస్తే ఆయన గుద్దేస్తాడు. గుద్దేసి ఏమయ్యా ఎంత ఇదిగా ఉన్నావు నువ్వు అని అంటే అప్పుడు వాళ్ళని చూపిస్తాడు. ఏమి వాళ్ళలో ఏముంది అంత అందం, వాళ్ళు చూసుకుంటూ వెనక్కి వచ్చి నన్ను ఢీకున్నావు అని అంటే అన్నమయ్య అడుగుతాడు, వాళ్ళ అందాలు చూడండి, అందాలు చూసిన వాడు తన్మయత్వంలో ఇలాగే చేసుకుంటాడంటే అంతకంటే అందాన్ని చూపిస్తే చూస్తావా నువ్వు అని అంటే అంతకంటే అందం ఉండదు అంటే ఆయన ఉంటుంది గాక ఉంటుంది, నేను చూపిస్తాను అంటాడు. చూపించిన తర్వాత పరమాత్మ దర్శనం చేయించిన తర్వాత ఇంకా అన్నమయ్యే పరిస్థితి ఏమవుతుంది? ఇంకా తర్వాత చూడండి, ఈ ప్రాపంచిక విషయాలన్నిటికీ దూరం అయిపోయి మన మహద్భాగ్యం, మనకు పట్టిన మహద్భాగ్యం ఏంటంటే కొన్ని వేల సంకీర్తనలు మనకు అందించాడు. అందులో ఇదే మరి ఆ తన్మయత్వంలోంచి వచ్చిన పాట ఒక లైన్ అనుకున్నాం. నిగమాంత వర్ణిత మనోహర రూప, నిగమాంత వర్ణిత మనోహర రూప, నగరాజధరుడా నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకట నారాయణ హరే 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 హరే. ఇది ఆయన ఎంత
ఎంత తాత్వికమైన అర్థం మనకు అందించాడు. నిగమాంత వర్ణిత మనోహర రూప. ఆయన రూపం ఎటువంటిది, ఇంకా చూసిన తర్వాత ఎంత తన్మయం పడిపోయాడు. ఇంకా ప్రియురాళ్ళు లేరు, ఎవరు లేరు, అందరు పక్కకు తోశాడు. నిగమ అంటే వేదము, నిగమాంతము అంటే ఉపనిషత్తు. నిగము అంటే వేదము, నిగమాంతం అంటే ఉపనిషత్తు. వేదాలు గాని ఉపనిషత్తులు గాని అవి కూడా చేతులు ఎత్తేసినాయి పరమాత్మ సౌందర్యాన్ని వర్ణించలే. కాబట్టి పరమాత్మ దర్శనం ఎప్పుడైతే అవుతుందో అప్పుడు నువ్వు ఇంద్రియ నిగ్రహం చేసుకోగల ఆటోమేటిక్ ఇంద్రియాల సక్రమమైన పంథాలో వెళుతుంటాయి అన్నమాట. అయితే మనం ఉపవాసం అని ఉంటాం. ఉపవాసం అని ఉన్నా సరే మన ధ్యాస అంతా తినబోయే పలహారం మీదే ఉంటుంది అనమాట. కాబట్టి ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఎప్పుడు ఉండగలుగుతాం అంటే భగవతత్వం అన్నారాన మనం జీర్ణించుకున్నప్పుడు. కాబట్టి ఈ శ్లోకము సాధకులకు చాలా ముఖ్యమైనది. ఏలన్నా ఇది పరమ రహస్యం గీతాచార్యుడు చెప్పింది మనకి. ఏలనైనా సాధనకు సంబంధించిన ఒకానొక పరమ రహస్యం ఈ శ్లోకంలో తెలియజేయబడింది. అదేంటంటే పరధ్యానములో ఉంటే పరతత్వ దర్శనము, పరమాత్మ దర్శనము అవుతుంది. పరధ్యానము అంటే మనం ఏమంటాం, ఎందుకంటే పరధ్యానంలో ఉన్నావు అంటే మనం అనుకుంటాం పరాకులో ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు మైండ్ అనుకుంటాం. హిస్ మైండ్ ఈజ్ వర్కింగ్ సమ్వేర్ ఎల్స్ అనుకుంటాం. కానీ అతని మైండ్ ఎక్కడ పనిచేస్తుంది? పరమాత్మ దృష్టిలోనే. నేను అప్పుడప్పుడు మీకు ప్రార్థనా శ్లోకంలో చదువుతాను. అదేది ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో. ధ్యానములో నిమగ్నులైన యోగులు తదేకంగా పరమాత్మనే దర్శిస్తూ ఉంటారు. ఆ జ్ఞాన వీధిలో విహరిస్తుంటారు. కాబట్టి వాళ్ళు ఆ బ్రహ్మజ్ఞానంలో ఓలలాడుతూ ఉంటారు అన్నమాట. వాళ్ళకి ఇంకేమీ కనపడదు. అందుగురించి ఏంటంటే జ్ఞాని దృష్టి శూన్యము అంటాయి వేదాలు. జ్ఞాని దృష్టి శూన్యం అంటే ఇప్పుడు ఆ పాట ఉంది కదా, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నాది, జగమంత కుటుంబం నాది. అంటే ఆయన ఏమనుకుంటున్నాడు యోగి? జగమంతా నా కుటుంబమే, ఏకాకి జీవితం. మరి జగమంతా తన కుటుంబం ఏకాకి జీవితం ఎలా అయింది అంటే తనకంటే అన్యంగా ఏమీ కనపట్టలేదు, అందరూ నా వాళ్ళే. నిన్న ఎమ్మెల్యే గారు బ్రహ్మాండ ఈ కొత్త సాంఖ్యయోగం నేను చెప్పబోయేది అనేది ఎస్ఎస్ ఒక మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ లో 2 రకాల ప్రేమలు ఉంటాయి. ప్రాపంచిక ప్రేమ, డివైన్ లవ్, ఫిజికల్ వరల్డ్ మీద లవ్ అనమాట. ఫిజికల్ లవ్, డివైన్ లవ్, రెండు లవ్ అంటే ప్రాపంచిక వస్తువుల మీద వ్యామోహం ఒక లవ్ అయితే, భగవంతుని మీద ఉండే ప్రేమ ఒకటి. భగవంతుని మీద ఉండే ప్రేమకి ఇంకా తేడాలు కనపడవు. ఇది నా ఇండియా, ఇది నా ఇండియా కాదు, వీడు నా వాడు కాదు, ఇది నీ వాడు కాదు, ఇదంతా ఏమి తరతమ భేదము లేనిది భగవంతుని మీద ప్రేమ అనమాట. నేను వివరంగా చదవలేదు అసలు దీని సారాంశం అంటే ఆ 2 మాటలను వచ్చేసింది, ఫిజికల్ లవ్ను, డివైన్ లవ్ను. అయితే ఇక్కడ ఆ ఇంద్రియాల మీద వాసన మనం తొలగడానికి ఉపాయం ఏంటంటే పరమాత్మను దర్శించటమే. అక్కడ అందుకని దాంట్లో ఏమన్నాడంటే పరం దృష్ట్వా నివర్తతే అన్నాడంటే భగవంతుడు ని చూసిన తర్వాత మనకి వాసన సమూలంగా తొలగిపోతుంది అన్నమాట. పరమాత్మ దర్శనం కాదు మనకి అక్కడ, పరమాత్మ దర్శనం యోగులకు అవుతుంది. పరమాత్మ తత్వాన్ని, భగవంతుడు తత్వాన్ని, భగవత్ జ్ఞానాన్ని మనం సక్రమంగా ఎప్పుడైతే తెలుసుకోగలుగుతామో మనకు ఆటోమేటిక్ గా ఇంద్రియాలు మనం నిగ్రహించుకోగలదు, అవే నిగ్రహంలో ఉంటాయి అన్నమాట. అయితే శంకరాచార్యులు కూడా ఏమంటారంటే జగత్ సత్యం, జగన్ మిథ్య బ్రహ్మ సత్యం అని అంటే ఒక ఇతడు వాడు అన్నాడంట, జగన్ మిథ్య ప్రపంచ బ్రహ్మ సత్యం ఏంటి, జగన్ మిథ్య అంటే మీ ఎదురుగుండా అంతా కనపడుతుంది కదా, చెట్లు చేమలు మనుషులు కనపడుతున్నారు కదంటే ఇంకా వేరే వాడి దానికి దాటి వెళ్ళలేదన్నమాట. ఈ వితండవాదులందరూ కూడా ఏంటంటే కుహనా పండితులందరూ కూడా చేసే వ్యాఖ్యానాలు ఏంటంటే డెప్త్ లోకి వెళ్ళరు వీళ్ళు. జగన్ మిథ్య బ్రహ్మ సత్యం అంటే ఆ తర్వాత ఇంకొకటి ఉంది, బ్రహ్మ సత్యముగా జగత్తు బ్రహ్మగా సత్యము అని చెప్పి, అంటే జగత్తు అంతా పరమాత్మ స్వరూపంగా నువ్వు చూసినప్పుడు ఇంకేముందిరా దాని అర్థం అది అంటే నువ్వు జగత్తుని పరమాత్మ రూపంలో చూడాలి, అది జగత్తు పరమాత్మ రూపంలో చూడాలి నువ్వు అని చెప్పాడు అనమాట ఆయన. ఇంకొక తర్వాత అంటే ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఈ మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ఆధ్యాత్మిక ఇది అనుకుంటాం కానండి, దీనికి పరమాత్మ దర్శనంకి ఒక ఉదాహరణ. పరమాత్మ దర్శనం అనేది ప్రాపంచిక వ్యామోహాల నుంచి వాటిని అన్నిటికీ చెల్లాచెదురు విసిరి పారేసి మనము
పరమాత్మ వైపు ఎలా పరిగెడతాం అనేది ఒక చక్కని ఉదాహరణ స్వామి సుందర చైతన్య ఇచ్చారు. దాన్ని మళ్ళీ శుకబ్రహ్మాసురం ఆయన ప్రకాశానంద విద్యా ప్రకాశానంద గిరి స్వామీజీ కూడా దాన్ని అదే పంధాలు ఆయన కూడా ఇచ్చారన్నమాట. అసలు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు అంటే అసలు ఆ పదానికి వాళ్ళు ఆ పదం కూడా వాళ్ళ సాలనేమో అన్నంత ఉదాహరణ చూడండి. ఇది అత్యవసరమైన పని మీద వెళ్తున్న తల్లి బిడ్డని ఇంటిలో విడిచి జాగ్రత్తగా చూస్తూ ఉండమని కుటుంబీకులకు చెప్పి వెళ్తుందంట. అత్యవసరమైన పని మీద వెళ్తూ ఉదయం వెళ్ళిన తల్లి మధ్యాహ్నమైనా ఇంకా ఇంటికి రాలేదు. తల్లి కోసం బిడ్డ ఏడవడం మొదలెడుతుంది. పండ్లు మిఠాయిలు బిడ్డ చేతిలో పెట్టి అమ్మ వచ్చేస్తుందని ఓదార్చుతూ ఉన్నారు కుటుంబంలోని వాళ్ళు. సాయంత్రం అయ్యింది, అమ్మ ఇంకా రాలేదు. బిడ్డ ఏడుపు తారాస్థాయికి చేరుకుంది. బొమ్మలు కొని పెడతారు. బొమ్మలు కొన్ని ఆవిడ ముందు పెడతారు. అవన్నీ బిడ్డ చేతిలో పట్టుకుని ఉంటుందే కానీ ఏడు మాత్రం మానదు. బొమ్మలు చేతిలోనే ఉంటాయి, కళ్ళల్లో నీరు కారుతూనే ఉంటుంది. అంటే ప్రాపంచిక విషయాలు ఎంత పట్టుకు వేలాడినా నీ కష్టాలు తీరవు, నీకు ఒక ఆత్మసంతృప్తి రాదు. ఈలోగా అమ్మ వచ్చేస్తుంది. తల్లిని చూడగానే బిడ్డ ఇప్పుడు చూడండి, తల్లిని చూడగానే బిడ్డ చేతిలోని బొమ్మల్ని విసిరి పడేస్తుంది. చుట్టూ ఉన్న మిఠాయిలు పండ్లు పక్కగా నెట్టేస్తుంది. అమ్మ అంటూ ముందు కురికి అమ్మను పట్టేసుకుంటుంది. అంతే, ఆ క్షణంలో బిడ్డకు తల్లి తప్ప మరేది కనిపించదు. ఒకటి, తల్లి తప్ప మరి ఏది కనిపించదు, వినిపించదు, తినాలనిపించదు. సమస్త విషయాలు మనస్సు నుండి అప్రయత్నంగా జారిపోతాయి. కాబట్టి ఇది పరం దృష్ట్వా అస్య రసః అభినివర్తతే అంటే అది. చూడండి, మనం కూడా ప్రశాంతి నిలయంకి వెళ్ళి స్వామి దర్శనం కోసం కూర్చున్నప్పుడు మనకి పిచ్చి కోరికలు ఏమి రావండి. కనపడగానే కోరికలు ఎవరు కోరేరు అనుకోండి, ఇంకా వాళ్ళకి స్వామి తత్వం పూర్తిగా అర్థం కానట్టే లెక్క. నేను ఒకసారి చెప్పాను మీకు, కులవంత హాల్లో అతి వినయంగా మీరు ఉండి ఎవడు రుమాలు జారిపోయినా సాయిరాం మీ రుమాలు పడిపోయింది అని చెప్పి హెల్ప్ చేసిన వాడు గణేష్ గేట్ దాటగానే మళ్ళీ ఆ ప్రవర్తనలోంచి బయటకు వచ్చేసాడంటే వాడికి స్వామి తత్వం అర్థం కానట్టే లెక్క. అక్కడ ఎలా ఉన్నావు బయట అలా ఉన్నప్పుడే నీ జన్మ సార్థకం అవుతుంది. కాబట్టి ఈ పరమాత్మ జ్ఞానం కలిగితే మనకి పరమేశ్వరుని దర్శించిన మనస్సులో విషయాశక్తి అదృశ్యం అవుతుంది అని గీతాచార్యుడు చెప్తాడు అనమాట. అంటే స్థిత పరిజ్ఞుడికి ఈ రకమైన పరమాత్మ దర్శనం ఆల్రెడీ జరిగిపోయింది కనుక ఆ మహాత్ముని వివేక బుద్ధిని విషయాలు చేరలేవన్నమాట. కాబట్టి ముముక్షువులైన సాధకులు అట్టి పరమాత్మ దర్శన ప్రజ్ఞను సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు మనకి కూడా స్వామి దీనికి మనకు ఒక చిన్న ఒక పాస్వర్డ్ ఇచ్చారు, మనకు ఆయుధం లాంటిది. అది సాయిరాం పదాన్ని మనం ఎన్నోసార్లు చెప్పాను. సాయిరాం పదాన్ని మీరు ఎంత చక్కని మాడ్యులేషన్ రకరకాల చక్కని భావంతో సమదృష్టితో మీ గీతలో ఒక శ్లోకం వస్తుంది. తర్వాత జ్ఞానయోగంలో విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ శపాకేచ పండితాశ్రమదర్శన అని. అంటే విద్యతో వినయంతో కూడిన ఇక దేహ దృష్టి, మనోదృష్టి, ఆత్మదృష్టి వీటిని ఒలిగించుకోవాలి. అందంగా సౌందర్యంగా ఉన్న వాళ్ళని ప్రేమిస్తాము, విద్వత్తు ఉన్న వాళ్ళని ప్రేమిస్తాము. దేహ దృష్టి, మనోదృష్టి, కానీ ఆత్మదృష్టిని అందరిలో పరమాత్మను చూడగలవే కాన్స్టాంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్. అదే మనకి పరమాత్మ జ్ఞానం అర్థమైన దానికి చక్కని ఉదాహరణ అన్నమాట. ఈ విధంగా మనం చూసుకుంటే 60వ శ్లోకంకి వెళ్దాం మనం. అంటే ఇంద్రియాలను ఇంద్రియ విషయాల నుంచి పక్కకు తీయాలి అంటే మనము పరమాత్మ జ్ఞానాన్ని, పరమాత్మ తత్వాన్ని, మన యొక్క ఇది మానవ జన్మ పరమార్థాన్ని మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి తెలుసుకుని తదనుగుణంగా ప్రవర్తించినప్పుడు మన మనసుకి ఆనందం కలుగుతుంది అన్నమాట. కష్టాలు సుఖాలు అంటారా, అవి మన చేతిలో ఏమీ లేవు. అవి ఆల్రెడీ ఏంటంటే అవన్నీ కూడా రిజల్ట్ ఆఫ్ ది దే ఆర్ ఆల్ నథింగ్ బట్ రిజల్ట్ ఆఫ్ ది పాస్ట్ డీడ్స్ అన్నమాట. ఇది యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. అంటే ఓ అర్జున, ఇంద్రియములు మహాశక్తివంతములైనవి. ఏలననిన మోక్ష మార్గమున యత్నించుతున్న విద్వాంసుని మనస్సును కూడా బలాత్కారముగా లాగి విషయముల వైపు పరద్రోయును. అయితే దానికి ఏం చేయాలి మనము అని అంటే, మహర్షి విశ్వామిత్రుడు కూడా ఎగ్జాంప్షన్ లేదు. అది మహర్షి విశ్వామిత్రుడు కూడా ఎంతో జ్ఞానైన సరే ఎన్నోసార్లు తన యొక్క
తపస్సుని భగ్నం చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. అంటే ఈ విషయాసక్తి వల్లే. కాబట్టి మనం చాలా జాగరూకులమై ఉండాలి అనేది 60 శ్లోకం చెబుతుందన్నమాట. అంటే 62, 63 శ్లోకాలకు వచ్చేటప్పటికి ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే అని. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం. కొన్ని భగవద్గీతలు మీకు ఎన్నోసార్లు చెప్పాను నేను. ఒక్కొక్కసారి చాలా చోట్ల ఒకే అర్థము మాటి మాటికి తిరిగి వస్తుంది అనమాట అది. కాబట్టి అటువంటివన్నీ మనకి ఏంటంటే సమయం ముఖ్యం కాబట్టి అటువంటి వాటిని మనం కొంచెం నేను తొలగించుకొని ముఖ్యమైన వాటిని సారాంశం, సాంఖ్యయోగం సారాంశం ఎసెన్స్ దెబ్బతినకుండా నేను తీసుకున్నాను. ఇక్కడ 62వ శ్లోకం అయిపోయింది. 63వ శ్లోకం క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే విషయ చింతన ఎంతటి అనర్థమునకు దారితీయనో ఈ 2 శ్లోకాలు మనకు చెప్పారన్నమాట. అంటే శత్రు మిత్రుని వలె నటించి కోరికలు మెల్లగా మనలో ప్రవేశిస్తాయి. పర్లేదులే ఈ ఒక్కసారికేలే అన్నట్లుగా శత్రువు మిత్రుని వలె నటించి మెల్లగా లోన ప్రవేశించును. మొదట కొద్ది చోటు మాత్రం అర్థించి క్రమక్రమంగా వామనమూర్తి వలె విస్తరించి తుదకు తనకు చోటిచ్చిన వాణినే హతమార్చును. మన ఆంగ్లేయులు చేసిన పని అదే కదండి. వ్యాపారరీత్యమైన వ్యాపారం చేసుకుంటాం, వెళ్ళిపోతాం అన్నారు. తర్వాత ఏమయ్యారు, కొన్ని వందల సంవత్సరాలు మనని రూల్ చేసేసారనమాట. కాబట్టి ఎప్పుడు కూడా విషయాల వల్ల, కోరికల వల్ల, కోరికలు ఏమవుతుందంటే మనకి సక్రమమైన కోరికలు మనం కోరుకోవాలి, న్యాయార్చితమైన కోరికలు కోరుకోవాలి, న్యాయసమ్మతమైన కోరికలు. ఇక్కడ చూడండి, విషయాల వల్ల ఆకర్షితమైనప్పుడు మనము విషయములు అంటే ప్రాపంచిక విషయాలు అనమాట. అంటే కన్ను ఒకటి చెప్తుంది, నోరు ఒకటి చెప్తుంది. నోరు ఫలానా వాడిని ఎందుకు మాట్లాడాలి మనం అని మనసులో లోపల నుంచి అంతర్వాణి చెప్తున్నా సరే మనం ఏంటంటే బుద్ధిని డామినేట్ చేసేసి ఇష్టం వచ్చినట్టు వాగుతుంటాం అనమాట మనం. కాబట్టి విషయములను చింతించుచున్న మనుషులకు ఆ విషయమునందు ఆసక్తి కలుగుతున్నది. మొట్టమొదటి చూడండి, విషయాల్ని అలా చింతిస్తున్నాడు అనుకోండి, ఆ విషయములందు ఆసక్తి కలుగుతుంది అనమాట. ఆ ఆసక్తి వలన కోరిక పుట్టుతుంది అనమాట బలంగా. కోరిక కలిగినప్పుడు దాన్ని పొందడములో అడ్డు పెట్టిన వారిపై క్రోధం జనించును. ఆ కోరికైన విఘ్నాలు వచ్చిందనుకోండి, ఇంకా విపరీతమైన ఆవేశంతో ఊగిపోతాడు అనమాట. క్రోధం ఎటువంటిదంటే కళ్ళు తాగిన కోతిలాగా తయారవుతాడు. కళ్ళు వంటిది ఇది. అది కలిగినప్పుడు మనిషి వడలు మరిచిపోతాడు, కండ్లు ఎర్రపడతాయి, చిత్తము వికలత్వం పొందును, యుక్తాయుక్తములు మరచును, ఆవేశపూరితుడై దయ్యము పట్టిన చందమును ప్రవర్తించును. కనుకనే క్రోధము వలన సమ్మోహము, వ్యామోహం, దాని వలన స్మృతి విభ్రమ అనగా జ్ఞాపక శక్తి నశిస్తుంది, దాని వలన బుద్ధి నాశనం కలుగుతుంది, దాని వలన బుద్ధి చెడిపోయిన వెంటనే ప్రణశ్యతి, పూర్తిగా పతనం చెందుతాడు. అంటే ఒక కోరిక లోపల ప్రవేశించిన తరువాత ఆ కోరిక తీరనప్పుడు నువ్వు క్రోధంతో ఊగిపోయి మామూలుగా మతిభ్రమను చెంది చివరికి వినాశనం పొందుతాడు. కాబట్టి కోరికలని ఇంటేక్ని ఎలా తీసుకోవాలి అనేది చాలా జాగ్రత్తగా మనము ఆలోచించాలి. కాబట్టి ఈ క్రోధాద్భవతి సమ్మోహ అన్నది చాలా అర్థవంతమైన శ్లోకం అన్నమాట. కాబట్టి విద్యుడగు వాడు ఇంద్రియములను అవాంఛనీయమైన, ఇది కోరికలు వద్దనట్లేదు, అవాంఛనీయమైన విషయములపై పోనీయక, మనస్సును విషయములను గూర్చి చింతింపనీయక కడు జాగరూకుడై ఉండవాలని భగవానుడి కదా హెచ్చరిక చేస్తున్నారు. కాబట్టి దృశ్య విషయములను ధ్యానించక భగవంతుని ధ్యానము చేయవలెను. ఈ ప్రహ్లాదుడు కూడా ఎగ్జామ్షన్ ఏమి కదా, ఆయన కూడా ఈ ప్రమాదం పసిగట్టి శ్రీమన్నారాయణని ఏం కోరుకున్నాడంటే, స్వామి, అవివేకులకు విషయములను ఎంతటి తీవ్రమైన ఆసక్తి ఉంటుందో అంతటి ఆసక్తి నిన్ను స్మరించు నా యొక్క హృదయం నుండి తొలగకుండా ఉండేటట్లు చెయ్యి. అవివేకి ప్రాపంచిక విషయాల మీద ఎంత తీవ్రమైన ఇదిలో ఉంటాడో, కోరికతో ఉంటాడో, తహతహలాడిపోతాడు, అదే తహతహ నీ పట్ల నాకు ఉండాలి స్వామి అని విద్యుడు కాబట్టి భాగవతంలో ప్రహ్లాదుడు శ్రీమన్నారాయణుని వేడుకున్నాడు అన్నమాట. అది. ఇకపోతే ఇక్కడ 64వ శ్లోకంలో రాగద్వేష వియుక్తైస్తు
విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యై విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి. ఇక్కడ ఆత్మవశ్యై విధేయాత్మ, ఇవి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే ఇక్కడ ఏంటంటే ఇంద్రియములు, మనస్సు మనకు విధేయులుగా ఉండవలనే కానీ మనము వాటికి విధేయులుగా ఉండకూడదు. ఏదైనా అవాంఛనీయ కోరికలు వచ్చినప్పుడు ఒక మంచి ఉదాహరణ మనదే చెప్పుకుంది, మంచి సత్సంగంగా మంచి ప్రవచన కార్యక్రమానికి వెళ్దాం అనుకుంటాం. ఈ లోపల ఏదో మంచి సీరియల్, మంచి సినిమానో టీవీలో ఉందని చెప్పాం అనుకోండి, అప్పుడు మనసు కొంచెం చంచలం అవుతుంది అనమాట. అంటే చూడకూడదని కాదు, చంచినప్పుడు ఏది ఉపయోగం అనేది మనకు కొంచెం జ్ఞానం ఉంది కాబట్టి మనం ఆలోచించుకొని మనస్సు చెప్తుంది సినిమా రేపు చూడొచ్చులే, ప్రవచనం ఎక్కడ పోతుంది అని అంటే సినిమా చూడడానికి. బుద్ధి అంటుంది, తిడుతుంది అనమాట మనస్సుని. అలా కాదు, దీంతో పోల్చుకుంటే దీని వల్ల ప్రయోజనాల కంటే దాని వల్ల ప్రయోజనాలు ఎక్కువ ఉన్నాయి, ప్రవచనానికి పో అని చెప్తుంది. అంటే ఎప్పుడైతే మనస్సు మాట విన్నామో మనము మైండ్ కంట్రోల్లో మనం ఉన్నామో మనం పతనం అవుతాము అవాంఛనీయ కోరికల వల్ల. అలాగే కానీ బుద్ధి చెప్పినట్లు విన్న మనస్సును తొక్కి పెట్టి బుద్ధి మాట విన్నాము అనుకోండి, మనకి మంచి సద్గతి కలుగుతుంది. కానీ ఎప్పుడు జరిగేది ఏంటంటే మనము మనస్సు మాట విని బుద్ధిని తొక్కి పెడుతున్నాం. అలా చాలా కార్యక్రమాల్లో ప్రవర్తించడం వల్ల మనకి ఆధ్యాత్మిక పురోగతి అనేది అంత ఈజీగా మనకు రావట్లేదు. ఒకళ్ళు సపోజ్ ఎవరినన్నా ఒక ఇద్దరు కలిసినప్పుడు ఇమీడియట్ గా థర్డ్ పార్టీ మీద వాడి నెగిటివ్స్, వాడి మైనస్ మీదకి వెళ్ళిపోతున్నప్పుడు ఒక్కసారి మనకి బుద్ధి లేదా అని మన బుద్ధి కానీ మనం తిట్టింది అనుకోండి, అంతర్వాణి ఎప్పుడు చెప్తుందని. అంతర్వాణి లేనిది ఎవరికి? ఇక్కడ ఉన్న 56 మంది 57 మందికి అంతర్వాణి ఉంది. అంతర్వాణి ఏది చెప్తుందో అది మనం ఫాలో కావడమే, అదే గీతా బోధ, అంతకంటే ఇంకేం లేదు. అయితే మనము ఇంద్రియములు, మనస్సు మనకి విధేయులుగా ఉండాలి. మనం చెప్పినట్టు వినాలి తప్ప, బుద్ధి చెప్పినట్టు వినాలి తప్ప, మనం వాటి కంట్రోల్ మనం ఉండకూడదు అని చెప్తూ ఇక్కడ చూడండి, నిన్న మన శ్రీ కోటేశ్వర గారు చక్కని గీతా పారాయణ చేసిన వాళ్ళకి ఒక అద్భుతమైన సలహా ఇచ్చారు. నిజంగా అంటే ఆ సలహా నాకు తెలుసు, కానీ దాన్ని అంత నిక్కచ్చిగా, అంత సందర్భానుసారంగా ఏ సమయంలో చెప్పాలో, ఎలా చెప్పాలో, అది చెప్పిన తీరు నాకు నిజంగా నేను ఆకర్షిస్తున్నాయి అన్నమాట. ఎలాగంటే ఆయన 3 చెప్పారు: పదవిచ్ఛేదన, ఉచ్చారణ, రెండోది ఏంటంటే మీరు 4 యూనిట్ల కింద డివైడ్ చేసుకోండి శ్లోకానికి. ఈ శ్లోకం నేను దానికి తగ్గట్టు మీకు చెప్తాను చూడండి. ఇక్కడ 68వ శ్లోకము తస్యాదస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణి ఇంద్రియాదేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇక్కడ చూడండి 4 యూనిట్లు ఎలా చేయాలంటే తస్యాదస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణి ఇంద్రియాదేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. 4 యూనిట్లు చేసాము. అంటే తస్యాదస్య మహాబాహో చిన్న పాసు, నిగృహీతాని సర్వశః ఇంద్రియాణి ఇంద్రియాదేభ్య, ఒకేసారి అనలేకపోతే ఇంద్రియాణి ఇంద్రియాదేభ్య, అది ఆయన చక్కగా చెప్పారు. దాన్ని చక్కగా మీరు విడదీసుకోండి. అలాగే అనలేనప్పుడు అలా విడదీసుకోండి, అనగలిగినప్పుడు అనండి. అది ఇంద్రియాణి ఇంద్రియాదేభ్య అని అనలేనప్పుడు ఇంద్రియాణి ఇంద్రియాదేభ్య అంటే ఇంద్రియాలను ప్రాపంచిక విషయాల నుండి ఉపసంహరింపజేయడం. తస్యాదస్య మహాబాహో ఒక యూనిట్, నిగృహీతాని సర్వశః ఒక యూనిట్, ఇంద్రియాణి ఇంద్రియాదేభ్య అనలేకపోతే ఇంద్రియాణి ఇంద్రియాదేభ్య అనేది ఒకటి, తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఈ 4 అంటే ఒక శ్లోకము ఊరికి నాకు ఎందుకు అనిపించింది అన్నమాట. ఆయన చెప్పగానే ఇట్లా ఏ శ్లోకమైనా 4 యూనిట్ల కింద పద విచ్ఛేదన, అనలేని పదాన్ని అర్థవంతంగా విడదీసుకొని ఉచ్చారణ దోషాలు లేకుండా అర్థం అనేది కొంచెం, అది తర్వాత మన అర్థాలు అనేది కొంచెం ఏంటంటే మనం శ్లోకాలు చదువుతాం వెళ్ళిపోతాం, కానీ కొంచెం అంతరార్థాల జోలికి పట్టు వచ్చిన తర్వాత అంతరార్థాల జోలికి వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా అంతరార్థాలు లెక్కనమాట. ఇంకా పోతే మనకి ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో సాంఖ్యం అయిపోవాలి సార్, మీరు కొంచెం నాకు సహకరించండి. 69వ శ్లోకానికి ఒక్కసారి రాగలిగితే. ఈ శ్లోకం కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది, కొద్దిగా అర్థం చేసుకోండి. అంటే యానిషా సర్వభూతానాం
తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేహి, సా నిశా పశ్యతో మునేహి అంటే ఇక్కడ ఏంటంటే నిత్య జ్ఞాన స్వరూప పరమానంద ప్రాప్తి అందు స్థిత ప్రజ్ఞుడైన యోగి మేల్కొనియుండును. అంటే ఎప్పుడు ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో అన్నట్లుగా ఎప్పుడు పరమాత్మ యందే జ్ఞాన వీధుల్లోనే విహరిస్తుంటాడు అంటారు. ఇంకా ఏ ప్రపంచం పట్టదు. ఆయన దృష్టి శూన్యం ఏంటంటే ఎవరిని చూసినా ఆయనకి ప్రేమ కలగదు, ద్వేషము కలగదు. అందరూ తనవారే అనుకునేవాడు. కాబట్టి ఆయనకి ఏంటంటే ఆ నిత్య జ్ఞాన స్వరూప పరమానంద ప్రాప్తి అందు ఉంటాడు. కాబట్టి ఆయన స్థిత ప్రజ్ఞుడైన యోగి మేల్కొని ఉంటాడు అన్నమాట. అది ఇతర ప్రాణులన్నిటికీ అంటే యోగి ఎప్పుడైతే మెలుకొని ఉంటాడో, చాలా వివరంగా చెప్తాను వినండి. యోగి ఎప్పుడైతే మెలుకొని ఉంటాడో ఇతర ప్రాణులన్నిటికీ అది రాత్రితో సమానం. వీళ్ళు నిద్రపోతూ ఉంటారు. నశ్వరమైన ప్రాపంచిక సుఖ ప్రాప్తికి ప్రాకులాడుచు ప్రాణులన్నీ మేల్కొని ఉండును. అది పరమాత్మ తత్వం నెరిగిన మునికి రాత్రితో సమానం. అంటే ప్రాపంచిక వ్యామోహాల పట్ల విముఖుడై ఉంటాడు జ్ఞాని. ప్రాపంచిక వ్యామోహాల పట్ల, ప్రాపంచికమైన కోరికల పట్ల వ్యామోహంతో ఉంటారు వీళ్ళు జ్ఞానులు కానివారు అనమాట. కాబట్టి వీడు ప్రాపంచ వ్యామోహాలు కొట్టుకుపోవడం అనేది అది జ్ఞానికి రాత్రితో సమానం. అప్పుడు ఆయన కొడుకుని ఉంటాడు. కానీ పరమానంద ప్రాప్తికి, పరమాత్మ జ్ఞానం కోసం, పరమాత్మ దర్శనం కోసం నిత్యం పరమాత్మ దర్శనం రమించుతూ ఉన్న జ్ఞానికి అప్పుడు వీళ్ళకి అదేం పట్టదు. కాబట్టి వీళ్ళకి అదేమో రాత్రి లాంటిది అనమాట. కాబట్టి ఇక్కడ ఏంటంటే లౌకికులకి ఎలా ఉంటుందంటే ప్రపంచం సత్యం వాళ్ళకి, అన్ని ఇక్కడే ఉన్నాయి. ప్రపంచం తప్ప ఇంకేం లేదు వాళ్ళకి. జగత్తు సత్యం అనమాట వాళ్ళకి. జ్ఞానికి పరమాత్మ సత్యం, ఇంకా పరమాత్మ తప్ప ఏమీ లేదు. సత్యం శివం సుందరం మీనింగ్ కూడా అదేనండి. సత్యం అంటే ఇంకేంటి, ట్రూత్, ఎటర్నల్ ట్రూత్ అనమాట. అది తప్ప ఇంకేమీ లేదు. జ్ఞానికి పరమాత్మ సత్యం. ప్రపంచంగా సామాన్యులకు గోచరిస్తుంది. అర్థమవుతుందా? ప్రపంచం యతివరేణ్యునికి పరమాత్మగా కనిపిస్తుంది. అదే ఇందాక జగన్మిథ్యా బ్రహ్మ సత్యం అని చెప్పినప్పుడు జగన్కు మిథ్య కనపడుతుంది కదా అని అంటే, జగత్తును బ్రహ్మముగా చూసినప్పుడు నీకు కనపడుతుంది. జగత్తును బ్రహ్మముగా చూస్తే నీకు అది. కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే ప్రపంచం యతివరేణ్యునికి అంటే పరమాత్మ, ప్రపంచం అంతా కూడా పరమాత్మ స్వరూపంగా ఎప్పుడు కదిలినా అదే సాయిరాముల భావం. సాయిరామ్ అన్నామంటే వాడు నిజంగా సాయిరాముగా మనం చూడగలిగినాడు. మనం అదే భావం వాడు నాకంటే అన్యుడు కాదనుకున్నప్పుడు మనం ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః. ఓంకారాన్ని ఎప్పుడు నిత్యం ధ్యానిస్తారంట పరమ యోగులు. ఎందుకంటే మనందరం ఏంటంటే ఓంకారం బిందు సంయుక్తం, ఓంకారంలో బిందు ఉంటుంది. అంటే మనందరం కూడా అందరూ అర్థం చేసుకోవాల్సింది, మనందరం కూడా ఓంకారం నుంచి జనించిన బిందువులు మాత్రమే, అంజలం కాదు మనము. కాబట్టి ప్రపంచం యతివరేణ్యునికి పరమాత్మగా కనిపిస్తుంది. ప్రపంచంగానే కనపడుతుంది వాడికి. అంటే మనం ఏం చేస్తామంటే ఒక చెట్టుని చూసాం అనుకోండి, చెట్టును చూస్తే చెట్టుగా కనపడుతుంది. వాడికి పరమాత్మ చెట్టు రూపంలో ఉన్నాడు అనుకుంటాడు యతివరేణ్యుడు. ఇది సింపుల్ గా చెప్పాలి. అయితే ఇంద్రియ విషయానుభవంలో సామాన్యులు సదా మేల్కొని ఉంటారు. అక్కడ జ్ఞాని నిద్రించిన వాడే ఆత్మానందంలో రమినిస్తూ ఉంటాడు. నిరంతరం దైవ చింతన, దైవ స్మరణను ఒక్క క్షణమైనా విస్మరింపడు జ్ఞాని. కాబట్టి బ్రహ్మానుభూతి అందు మేలుకొని ఉందరు. భోగ విషయములన్నీ వారికి నశ్వరం, రాత్రి సమానం అనమాట. అజ్ఞానులకు అవే ప్రీతికరం అనమాట. ఈ విధంగా చూసుకుంటే సింపుల్ గా దాన్ని సింప్లిఫై చేస్తే ఎలా ఉంటుందంటే, అజ్ఞానికి దైవ విషయమున ప్రవర్తింపకుండా, అంటే దైవ విషయంలో విరక్తి, విషయ భోగములందు సదా ప్రవర్తించును. అంటే దైవ విషయం, దైవానికి సంబంధించిన విషయాలు అన్నీ కూడా వాటిలో విరక్తి ఉంటుంది అనమాట. వాడికి విషయ భోగములందు మట్టికి అనురక్తి ఉంటుందంట. అంటే ఈ నశ్వరమైన ప్రాపంచిక సుఖ ప్రాప్తిగా నిరంతరం తహతహలాడుతుంటాడు. కాబట్టి నిత్య జ్ఞాన స్వరూపమునందు ఈ జ్ఞానికి ఎలా ఉంటుందంటే దైవ విషయమును సదా ప్రవర్తిస్తూ ఉంటాడు. నిత్యం పరమాత్మ దర్శనంలో రమిస్తుంటాడు అన్నమాట. వాడు ఏది చూసినా పరమాత్మకి అన్యం ఏది గోచరిస్తుంది వాడికి. కాబట్టి నిత్య జ్ఞాన స్వరూప పరమానంద ప్రాప్తి వాడి యొక్క ధ్యేయము. విషయ భోగములందు కంప్లీట్ గా అతను విరక్తి కలిగి ఉంటాడు. కాబట్టి ఇది మళ్ళీ రిపీట్ చేసుకుంటే, లౌకికులకు ప్రపంచం సత్యము, జ్ఞానికి పరమాత్మ సత్యము, సామాన్యులకు ప్రపంచంగా గోచరిస్తుంది, యతివరేణ్యులకు ప్రపంచం పరమాత్మగా కనిపిస్తుంది.
బ్రహ్మ సత్యం జగన్మిథ్య. ఇందాక మీకు చెప్పాను కదా, మీకు విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని సునిచైవ శిపాకేచ పండిత సమదర్శన. అంటే విద్యా వినయముతో సంపన్నుడైన బ్రాహ్మణుని యందును, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణి అందును, గవి అంటే ఆవు అందును, హస్తి అంటే ఏనుగునందును, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తి సునిచైవ శపాకేచ. సునిచైవ కుక్క ఎందును, కుక్క మాంసందుని చండాలని ఎందును పండిత సమదర్శన. పండిత అంటే జ్ఞాని ఏంటంటే వీళ్ళందరిలో కూడా పరమాత్మని దర్శించగలిగిన వాడు జ్ఞాని అని జ్ఞానయోగంలో ఈ శ్లోకం ఉందని భవిష్యత్తులో మనకు వస్తుంది అనమాట. అయితే ఇక్కడ 70-71 శ్లోకంకి వెళ్తే మనం శాంతిని ఎవరు పొందగలరు, ఈ పై 2 శ్లోకాలు తెలియజేస్తుంది అనమాట. శాంతిని ఎవరు పొందగలరు? ప్రపంచముగా కనిపించేవాడికి ఇది పొందాలి అది పొందాలి ఎప్పుడు అడగ శాంతి. ఈ ప్రపంచం పరమాత్మ కనిపించినప్పుడు వాడికి పొందాల్సింది ఏమి లేదు కాబట్టి వాడికి ఎప్పుడు శాంతి. కాబట్టి 70-71 అపూర్వమాణ అచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామి. విహాయ కామాన్ యః సర్వాన్ పుమాంశ్చర్తతి స్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది ఈ 2 శ్లోకాలు ఏంటంటే చాలా చాలా చక్కగా మనకి మొత్తం ఈ సాంఖ్యయోగం పూర్తిగా అజ్ఞాని ఎలా ఉంటాడు, అజ్ఞాని ఎలా ఉంటాడు మనకు అర్థమవుతుంది. సమస్త దిశల నుండి పొంగి ప్రవహించుతూ వచ్చి చేరిన నదులన్నీను, అన్ని దిశల నుంచి నదులన్నీ పొంగి 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 పొరలి ఎక్కడ చేరితే పరిపూర్ణమై నిశ్చలముగా ఉన్న సముద్రమును ఏమాత్రము చెలింపజేయజాలవు. ఇది బాగా అర్థమైంది కదా మీకు. అంటే అన్ని నదులు పొంగి పొరలి సముద్రం దిశగా ప్రవహించి అందులో లీనమైపోతాయి, కానీ సముద్రంలో మనకి ఏమాత్రము చలనం ఉండదు. ఆటోమేటిక్ గా ఏంటంటే అందులో లీనమైపోతాయి అనమాట. పొంగి పొరలి అందులో పడిపోతాయి. పొంగి పట్టి మళ్ళీ సముద్రం మళ్ళీ వేరే ప్రత్యేకంగా మళ్ళీ లెవెల్ ఏం పెరగదు అనమాట. అందులో లీనమగును అంటే సమస్త దిశల నుండి పొంగి ప్రవహించుచు వచ్చి చేరిన నదులన్నీను పరిపూర్ణమై నిశ్చలముగా ఉన్న సముద్రమును ఏమాత్రమును చెలింప చేయకుండగానే అందులో లీనమగును. అది సముద్రము నదులు రిలేషన్. ఇక్కడ సముద్రం జ్ఞాని అనమాట. అట్లే సమస్త భోగములు స్థిత ప్రజ్ఞుని యందు ఎట్టి వికారములను కలిగింపకయే ఏ భోగాలు ఏ డాన్సులు అవి ఇవి ఈ డాన్సులు వికారం వల్ల విశ్వామిత్రుడు పతనం అయిపోయాడు అనమాట. కాబట్టి ప్రాపంచిక భోగాలు ఎవ్వి కూడా ఆయన్ని చెల్లింపజేశారు అనమాట. ఎట్టి వికారములను కలిగింపకయే వానిలో లీనమగును. అట్టి పురుషుడే పరమ శాంతిని పొందును. భోగాశక్తుడు తన శాంతిని పొందచాలడు. అంటే ఇక్కడ జ్ఞాని ఒక సముద్రంతో పోల్చి చెప్పబడింది అనమాట. సముద్రము తనలోని ఎంతయో జలము సూర్య తాపమునకు ఆవిరైపోతుంది. సముద్రంలో ఎంతో జలం ఏమిటంటే సూర్యరశ్మి ఆవిరి కాబడి మేఘరూపముగా పరిణతి చెంది వెళ్ళిపోతుంది. అంటే ఎంతో నీరు సూర్యరశ్మికి ఆవిరి కాబడినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందండి, సముద్రం యొక్క లెవెల్ తగ్గాలి కదా, నీటి యొక్క పరిమాణం తగ్గాలి కదా, కానీ ఒక్క అంగుళం కూడా తగ్గదట. కానీ అట్లే అనేక నదుల ద్వారా వర్షముల ద్వారా ఎంతయో జలము దాని యందు వచ్చి పడుచున్నను లవలేశమైన పెరగదు. సూర్యరశ్మి చేత ఆవిరి కాబడి ఎంతో నీరు మేఘాలుగా ఫార్మై బయటికి వెళ్ళిపోయినా తగ్గదు లెవెల్. అలాగే అనేక నదుల ద్వారా వర్షముల ద్వారా ఎంతయో జలం దాంట్లో వచ్చి పడిపోతున్నా సరే లవలేశమైన లెవెల్ పెరగదు, సమముగా ఉండును. అట్లే జ్ఞాని యగువాడు స్థిత ప్రజ్ఞుడు తన ఇంద్రియములకు శబ్దాది విషయములు అనేకము గోచరించినను ప్రాపంచిక భోగాలు ఇన్ని చెల్లింపు చేద్దాం చూసినా గోచరించకపోయినా నిర్వికారుడుగా ఉంటాడు. ఇది అంటే ఏ మాత్రము చెలించడు, అతనికి విషయాసక్తి ఉండదు. రహస్యం ఏంటంటే ఇక్కడ సముద్రము నదీ జలమును గాని వర్ష జలమును గాని తనకు తానై ఎప్పటికీ కోరడు. నదులు వచ్చి నాలో కలవండరా, వర్షం నీరు మళ్ళీ నాతో ఆవిరిగా నా నుంచి ఆవిరవుతాను మళ్ళీ నాన్న పడరని ఏం అనదు. తనకు తానై ఎప్పటికీ కోరదు, అవియే దైవికముగా వచ్చిపోడును. అట్లే జ్ఞాని యందు
ఏ విషయము కోరడు. కానీ నిత్య వ్యవహారమున ఒకవేళ దైవికముగా శబ్దాది విషయములు తటస్థించినను వానిచే అతడు ఏ మాత్రము తొణకగా నిర్వికారుడై ఉండడం భావం. అంటే ప్రాపంచిక భోగాల వల్ల అతడు చెల్లించడు. ఒకవేళ అతను వచ్చినా అతని ముందు ఎన్ని వేషాలు వేసినావి మళ్ళీ తోక ముడుచుకొని పారిపోవలసిందే. కాబట్టి ఇది ఇక్కడ మీకు ఋష్యశృంగుడు అనే మహర్షి ఉన్నాడు అనమాట. ఋష్యశృంగుడు కానీ జనకుడు మరి జనకుడు అనుకుంటా, ఆయన వర్షాలు పడితే ఆయన తీసుకురావడానికి, ఆయన ఇన్వైట్ చేయడానికి కొన్ని కన్యకలు పంపిస్తాడు, కన్యల్ని. ఆ ఋష్యశృంగుడు పరమ జ్ఞాని అనమాట. ఆయన ఏంటంటే ఆయన దృష్టి అందరూ సమానం. ఆయనకి మాడాలి, మగాలేదు, ఆడాలి అని వాళ్ళని ఇన్వైట్ చేయడంలో ఆయన సర్వేష అంటాడు. అంటే వాళ్ళని రండి లోపల కూర్చుండి మనం అంటాం కదా ఆధారంగా, అది సర్వేష. ఇంక మొదలు పెట్టారు మనోళ్ళు. వ్యాసుడికి సంస్కృతం రాదు, సర్వేష అని ఎవరికంటారు, సర్వేష అని మగవాళ్ళకి అంటారు, సర్వేషాం అని ఆడవాళ్ళకి అంటారు. ఇది కొంచెం అటు ఇటు అవ్వచ్చు, నాకు గుర్తులేదు, కానీ కొంచెం మనకు అర్థం కాదని చెప్తున్నాను. సర్వేషాం అని ఆడవాళ్ళకి అంటారు, కానీ సర్వేష అన్నాడు ఋష్యశృంగుడు, ఆడవాళ్ళకి సర్వేష అంటారా అన్నాడు. అయితే వీళ్ళకి వాళ్ళ జ్ఞానం అంతవరకే. వ్యాస భగవాను లాంటివన్నీ మనం పాయింట్అవుట్ చేయడానికి మనకి అంత శక్తి ఉందండి అసలు మనకి. ఆయన సర్వేష అంటే ఋష్యశృంగుడు ఏంటంటే ఆయనకి ఆడ మొగ అనే జ్ఞానం లేదు ఆయనకి. ఈడు ఆడ ఈడు మొగ అని ఉంటే ఆయన ఎలా యోగి ఎలా అవుతాడు ఆయన? కాబట్టి శుకబ్రహ్మ లాంటి ఈయన కూడా ఋష్యశృంగుడు కూడా. కాబట్టి ఆయన సర్వేష అంటే ఆయనకి ఆడ మొగ తేడా తెలియదు కాబట్టి ఒకటే పదం ఆయనకి తెలుసు కాబట్టి సర్వేష అన్నాడు అని చెప్పేసి తర్వాత పండితులు దాన్ని లేకపోతే మనలాంటి వాళ్ళు ఏమవుతాం అనుకుంటే వీళ్ళ వాదన తప్పు, వ్యాసుని కామెంట్ చేయడానికి మనము తయారైపోతాం. అలా జరిగిందనమాట. అది అయితే ఆఖరి శ్లోకం ఏంటంటే ఫలశ్రుతి. ఇది అంటే మనం సాంఖ్యయోగం చదవడం వల్ల మనకు వచ్చే ఫలశ్రుతి ఏమిటి? ఏషా బ్రాహ్మీ స్థితి. బ్రాహ్మీ స్థితి అంటే ఏంటి తెలుసుకుందాం. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణం మృచ్యతి. అంటే ఓ అర్జున, బ్రహ్మప్రాప్తి నొందిన పురుషుని స్థితి బ్రహ్మం తానే అయిపోతాడు. ఒకసారి పరమాత్మేందే రమించి 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 పరమాత్మ జ్ఞానంలో పరమాత్మ తత్వంలో మునిగిపోయినాడికి వాడికి ప్రపంచంలో ఏది పరమాత్మ కంటే అన్యంగా గోచరించదు. కాబట్టి కొన్నాళ్ళకి తానే పరమాత్మలాగా అయిపోతాడు అనమాట. అతని యొక్క ఎలా కూర్చుంటాడు, ఎలా మాట్లాడతాడు, ఎలా భాషిస్తాడు, ఏం చేస్తాడు, ఎలా కదులుతాడు, ఇవన్నీ కూడా కానీ పరమాత్మ వచ్చేస్తుంటాయి అన్నమాట అతనికి. కాబట్టి ఇక్కడ ఈ అధ్యాయాన్ని పరిసమాప్తి కావిస్తూ పరమాత్మ జ్ఞానం పరమాత్మ జ్ఞానంలోనే పరమాత్మ ధ్యానంలోనే రమించేవాడు చివరికి బ్రహ్మం తానే అయిపోతాడు. కాబట్టి అది మనం కూడా అంతేనండి. మానవ జన్మ యొక్క ప్రయోజనం ఏంటంటే అహం దేహస్మి నుంచి అహం బ్రహ్మస్మి వరకు ప్రయాణం చేయాలి. అదే మానవ జన్మ ఇది అన్నమాట. అయితే మొన్న ఒక ఆయన చెప్తాడు, నిర్యాణము నిర్వాణము అంటారు కదండి. నిర్యాణము అంటే నిర్వాణం ఏంటి, రెండింటికి తేడా ఏంటండి అంటే, నాకు తెలిసినంత వరకు నేనేం చెప్పానంటే నిర్యాణము నాకు తెలియదు అప్పుడు సరిగా. నిర్యాణము అంటే సామాన్యులు పోతే, నిర్వాణం అంటే పెద్ద పెద్ద యోగులు పోతారు. ఎందుకంటే వాళ్ళకి బ్రహ్మజ్ఞానం, బ్రహ్మ రంధ్రం ద్వారా వాళ్ళకి ప్రాణం పైకి పోతుంది. కుండలి నుంచి మూలాధారం నుంచి అలా అలా పైకి ప్రాణశక్తి బ్రహ్మరంధ్రం ఛేదించుకుని వెళుతుంది. వాళ్ళు యోగులు, వాళ్ళకి నిర్వాణము అంటారు అని చెప్పాను నేను. అయితే ఆయన చెప్పాడు నవ్వి, ఎప్పుడు నిర్యాణంకి నిర్వాణకి మీరు చెప్పింది కరెక్టే, కానీ నేను నశిస్తే నిర్యాణం అంట, నేను నశిస్తే నిర్వాణం అంట. నేను అనే అహంకారము నశిస్తే, నేను అహం దేహస్మి అనుకుంటే అది నిర్యాణం, అహం బ్రహ్మస్మి అనుకుంటే అది నిర్వాణం. నేను నశిస్తే నిర్వాణం, దేహం మరణిస్తే నిర్యాణం. యోగులకు నిర్వాణం బ్రహ్మరంధ్రం ద్వారా జరుగుతుంది కాబట్టి అది నిర్వాణం. ఇక్కడ చెప్పేది ఏంటంటే స్థిత ప్రజ్ఞని సంబంధముగా ఎంతవరకు తెలుపుచూ వచ్చిన సాధనలను, అనగా ఇప్పుడు వరకు మనం తెలుసుకున్నది ఇంద్రియ నిగ్రహము అంటే అవాంఛనీయమైన కోరికలు కోరుకోకుండా, అక్కడ ఒక్క ఇంద్రియాన్ని కాదు సర్వేంద్రియాలను నిగ్రహించాలి. విషయ త్యాగము అంటే విషయాల మీద ఆసక్తిని చంపుకోవడము. అహంకార మమకార రాహిత్యం, అహంకారం ఉండకూడదు, మమకారము ఉండకూడదు. అంటే మమకారం అంటే ఎలా ఉంటుంది, దిస్ ఇస్ మై కార్ అనుకుంటాం, కానీ అన్నాళ్ళు మన చేతిలో రేపు ఇంకోటి చేతిలో ఉండొచ్చు. కొన్ని కారు మనకేమైనా సుఖం ఇస్తుందంటే ఎప్పుడు
మెయింటెనెన్స్, రిపేర్లు ఏదో ప్రాబ్లం ఉంటూ ఉంటుంది. కానీ ఏది సుఖం ఇచ్చి నేను ఎక్కడో చదివాను, సుఖాలు ఇచ్చేవన్నీ నశించేయే, దుఃఖాలు ఇచ్చేవన్నీ నశించేయనంట. నశించినది ఒకటే అంట పరమాత్మ తత్వం. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇంద్రియ నిగ్రహము, విషయ త్యాగము, అహంకార మమకార రాహిత్యము మున్నగు వాణిని చేయుచూ రాగా జీవ బ్రహ్మైక్యము సిద్ధించును. అంటే మనము ఇంద్రియ నిగ్రహం చేసుకుంటూ, విషయ త్యాగాలు చేసుకుంటూ, అహంకార మమకార రాహిత్యాలు వీటన్నిటినీ మనము ప్రాక్టీస్ చేస్తూ మనకి జీవ బ్రహ్మైక్యం సిద్ధిస్తుంది. జీవ బ్రహ్మైక్యం సిద్ధించకపోయినా మనలో ఉన్నదంటే అరిషడ్ వర్గాలు ఉన్నాయి కదా, అవి కొంచెం చల్లబడతాయి అన్నమాట. ఇది అంటే మన స్థాయిలో మేము చెప్తున్నాను. ఇక్కడ జీవ బ్రహ్మైక్యం సిద్ధిస్తుంది. దానికి ఏంటంటే ఇక్కడ గీతాచార్యుడు ఏం చేశాడంటే భ్రమర కీటక న్యాయం చెప్పాడు అనమాట. అంటే కీటకము భ్రమరముగా మారు చందమున జీవుడు బ్రహ్మస్వరూపుడై వెలయను. అది ఏ బ్రాహ్మీ స్థితి. అంటే కీటకం ఏమవుతుందంటే భ్రమరంగా మారుతుందంట. అది కీటకం లాంటి ప్రాపంచిక భోగాలు కొట్టుకుపోయేవాడు వాడు కర్ణలకు తొమ్మిదిగా మారతాడు, భ్రమగా మారడం అనమాట. అంటే జీవుడు బ్రహ్మస్వరూపుడే వెలుస్తాడు. అదే బ్రాహ్మీ స్థితి. అట్టి స్థితి యందు మనుషుడు బ్రహ్మానంద భరితుడై ఉండి సాంసారిక భ్రమలను, విమోహమును మరలను ఎన్నటికీ పొందక ఉండును. ఇదే బ్రాహ్మీ స్థితి. అంటే ఎప్పుడు పరమాత్మ అయితే రమిస్తుంటాడు. కాబట్టి ఈ భ్రమర కీటక న్యాయం ఏంటంటే మన ఇండియన్ ఫిలసాఫికల్ దీంట్లో కూడా ఏంటంటే హిందూ సంప్రదాయం అంటే ముఖ్యంగా దీన్ని వ్యాస్ ఇన్సెక్ట్ లాజిక్ అంటారు అనమాట. అంటే మార్జాల కిషోర్ న్యాయం, మార్కెట్ కిషోర్ న్యాయం లాగానే ఉంటాయి అనమాట. అయితే ముఖ్యంగా ఆది శంకరాచార్యులు దీన్ని ప్రతిపాదించారని అంటారు. వివేక చూడమని నుంచి వచ్చిన ఒక తాత్విక సామీప్యత అంటారు దీన్ని. అంటే ఎలాగంటే దీనికి సింపుల్ గా ఇది ఒక వస్తువు కానీ లేదా భావన యొక్క నిరంతర ధ్యానం ఏమవుతుందంటే కొన్నాళ్ళకి అదే అయిపోతాం అన్నట్టు. మనం పరివర్తనకు ఎలా దారి తీస్తుందో వివరిస్తుంది. యద్భావం తద్భవతి అన్నారు కదా, దానికి సంబంధించింది. ఇప్పుడు పువ్వు లోపల పువ్వు ఎలా మకరందం తాగడానికి పురుగు వెళ్ళి ఏం చేస్తుందంటే కీటకం దాని మీద వాలుతుంది అన్నమాట. వాలిన తర్వాత ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా పువ్వు కొన్ని పూలు ముడుచుకుపోతాయి. ఇది అందులో బందీ అయిపోతుంది. ఇది ఏం చేస్తుంది, తుమ్మిది ఏం చేస్తుందంటే దాని చుట్టూ తిరుగుతూ చుట్టూ తిరిగి ఝుంకారం చేస్తూ ఉంటుంది అంట. ఈ ఝుంకారం ఏంటంటే ఆ ఝుంకారం విని 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 అందులో ఉన్న పురుగు చనిపోయి అది కూడా భ్రమరం లాగా మారిపోతుంది. ఇది సైంటిఫిక్ గా కూడా రుజువైందండి. ఎలాగంటే భ్రమరం అంటే తుమ్మిద, కీటకం అంటే ఆకు పురుగు. భ్రమరం కీటకాన్ని కుట్టి, భ్రమరం ఏం చేస్తుంది, కీటకాన్ని కుట్టి తన కూటిలో చిన్న రంధ్రంలో ఇరికించేస్తుంది. అప్పుడు ఆ కీటకం ఎటు చూడలేక తన చుట్టూ ఝంకారం చేస్తూ, ఆ కీటకం ఎటు చూడలేదు కానీ ఇదేం చేస్తుందంటే భ్రమరం ఏం చేస్తుందంటే దాన్ని అందులో తోసేసిన తర్వాత, గూట్లోకి తోసేసిన తర్వాత అదేం అశక్తురాలు చూస్తూ ఉంటుంది బయటికి. ఈ భ్రమరం చుట్టూ అనుకుని తిరుగుతూ ఉంటుంది అనమాట. ఇది భ్రమరాన్ని మాత్రమే తదేకంగా చూస్తుంటుంది లోపల ఉన్న కీటకం. క్రమక్రమంగా అదే ఛాసలో ఉంటూ తాదాత్మ్యం చెంది కొంతకాలానికి చనిపోయి కొత్త భ్రమరం పుట్టుకొస్తుంది. ఇది భ్రమర కీటక న్యాయం అంటే. ఈ భ్రమర కీటక న్యాయాన్ని ఎన్నో విషయాలు అన్వయించవచ్చు. మనం చూడండి, లీలావతికి నారదుడు శ్రీమన్నారాయణ వైభవం సంబంధించిన పురాణ కథలు ఎన్నో వినిపిస్తాడంట. గర్భంలో ఉన్న ప్రహ్లాదుడై విని రాక్షస పుత్రుడైన మహాభక్తాగ్ర గణ్యుడు అవుతాడు. ఎంతసేపు నారాయణ కథలు, భగవత్ కథలు చెప్తుంటే విని 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 అర్జునుడు అది మహాభారతం లేదనుకోండి, పురాణం పెట్టి పురాణం కథ అంటారు. పద్మవ్యూహం అర్జునుడు సుభద్ర కడుపులో ఉండి అర్జునుడు పద్మవ్యూహం చెప్తున్నప్పుడు మధ్యలో ఎవరో డిస్టర్బ్ చేశారు కృష్ణుడు అని చెప్పేసి ఆ పద్మవ్యూహం నుంచి ఎలా వెళ్ళాలి తెలుసుకుంటా చెప్పి ఎలా బయటికి రావాలో చెప్పే లోపల కృష్ణుడు వచ్చి వాడిని డిస్టర్బ్ చేస్తాడు అని చెప్తారు. అలాగే అందుకని అభిమన్యుడు బయటికి రాలేదంటాడు. అది సహేతంగానే ఉంది. అది హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ అనేది మనం వదిలేని పక్కన, కానీ ఇది ట్రూ. లీలావతికి నారదుడు శ్రీమన్నారాయణ వైభవం సంబంధించిన పురాణ కథలు వినిపించగా గర్భములో ఉన్న ప్రహ్లాదుడు విని రాక్షస పుత్రుడైన మహాభక్తాగ్ర గణ్యుడు అవుతాడు. అంటే విని 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 ఆయనకి భగవదంశకు సంబంధించిన విషయాలన్నీ వచ్చేసాయి అనమాట. శ్రీమన్నారాయణ పట్ల అనన్య భక్తిగా శ్రద్ధతో పెరుగుతాడు. ఈ విధముగా ప్రహ్లాదుని జననము భ్రమర కీటక న్యాయానికి గొప్ప ఉదాహరణ. కాబట్టి కష్టాలలో ఏకాగ్ర చిత్తంతో భగవంతుని ధ్యానించుతూ భక్తి భావనతో జపిస్తే అహం బ్రహ్మస్మిగా రూపాంతరం చెందుతాడు అని గీతాచార్యుడు ఏం చేస్తాడంటే సాంఖ్య యోగ పరిసమాప్తి చేస్తాడు. ఇక్కడ కదిలిపోకండి, అయిపోలేదు, ఒక్క 5 నిమిషాలు ఉంది. ఓం తత్సదితి శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్య యోగో నామ ద్వితీయోధ్యాయః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయితే ఇక్కడ మనకు చాలా మంది సత్యసాయి బాబా మందిరాల్లో ఈ మధ్యన షిరిడి సాయిబాబా విగ్రహం పెట్టడం మీరు చూసే ఉంటారు. ఒక శ్లోకం ఉంటుంది, చాలా మంది దీని అర్థం తెలియదు.
సదానింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమపి ప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురం సాయినాథం. ఈ శ్లోకం దీని అర్థం తెలుసుకుంటే ఎలా ఉంటుందంటే, భగవంతుడు ఎప్పుడు కూడా భక్తుని వదిలిపెట్టడు. ఆ వదిలిపెట్టడము వదిలిపెట్టకపోవడం అనేది నీ యొక్క స్మరణను బట్టి, నీ యొక్క భక్తి శ్రద్ధలను బట్టి ఉంటుంది అనమాట. ఎలాగంటే ఎల్లప్పుడూ వేప చెట్టు మొదల్లో నివసించే బాబా తనకు ఆశ్రయం ఇచ్చిన ఆ వేప చెట్టు చేదును తొలగించి అమృతంతో సమానముకు తీయని రుచిని కలిగించి కల్పవృక్షమును మించినట్లుగా చేశాడు. బాబాకి ఆశ్రయం ఇచ్చింది చెట్టు, ఎంతసేపు బాబానే చూస్తూ ఉందన్నమాట. అది ఆ విధంగా ఏమైందంటే బాబా గుణాలు దానికి వచ్చేసి ఆ చేదు గుణం పోయి తీపి గుణం వచ్చిందంట దానికి. కాబట్టి ఆ విధంగానే తనను ఆశ్రయించిన భక్తుల చెడుగులను తొలగించి వారిలో మంచి గుణాలను పెంపొందించి వారి కోరికలను తీర్చి తరింపజేసే ఈశ్వరుడు సద్గురుడైన సత్యసాయినాథునికి నమస్కరిస్తున్నాను. షిరిడి సాయినాథునికి నమస్కరిస్తూ ఏదైనా ఒకటండి. అయితే ఆఖరిగా ఏంటంటే అందరికీ ఏంటంటే మనకి రేపు రాబోయేది 20వ తారీఖున దీపావళి కాబట్టి అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అజ్ఞానం అనే చీకటి నుంచి జ్ఞానం అనే వెలుగులోకి ప్రయాణించడమే దీపావళి పండుగల అంతరార్థం అండి. అజ్ఞానం అనే వెలుగులోంచి, అందుకే మనకి సత్సంగాలు ఇవన్నీ కూడా అజ్ఞానం అనే చీకటి నుంచి జ్ఞానం అనే వెలుగులోకి ప్రయాణించడమే దీపావళి పండుగలు అంతరార్థం. ఇక్కడ దీపము అంటే తెలుసుకోవాలి మనం. దీపం అంటే దీప అంటే దీప అవళి, దీప ఆవళి, దీప ప్లస్ ఆవళి అంటే దీప అంటే దీపం, ఆవళి అంటే వరుస. అంటే దీపావళి అంటే 25 ప్రమిదలు, ఒక 30 ప్రమిదలు. దీపావళి దీపాల వరుస, ప్రమిదల వరుస కాదు అక్కడ, అది బాహ్యార్థం. కానీ దీపావళి అంటే వరుసలుగా ఉన్న ఒకే ఒక్క దీపం జ్యోతి ఒకటే. మనందరం కూడా పరంజ్యోతి నుంచి వచ్చిన చిన్న జ్యోతులమే మనందరము కూడా. కాబట్టి దీపావళి అంటే బాహ్యార్థం, దీపములు వరుస. కానీ దీపావళి అంటే వరుసలుగా ఉన్నది, ఒకే దీపం వరుసలుగా ఉందన్నమాట. అంటే ఓంకారం బిందు సంయుక్తం లాగా. కాబట్టి ఈ మానవ దేహము మట్టి ప్రమిద, ఈ ప్రమిదలో జ్యోతి రూపములో భాసిల్లేవాడే పరమాత్మ. కాబట్టి జ్యోతి ఈ మానవ ప్రమిదలో వెలుగుతున్నంతసేపు ఈ దేహం చైతన్యవంతంగా ప్రాణంతో ఉంటుంది. దీపం లేని ప్రమిదకు విలువ ఉండదు. అంటే మృణమయ పాత్ర, అది మృణమయం మట్టి ప్రమిద, దాంట్లో ఉండేది చిన్మయుడు జ్యోతి స్వరూపంలో. కాబట్టి మనము మృణ్మయ ప్రపంచం నుంచి చిన్మయ ప్రపంచం వరకు ట్రావెల్ చేయడమే, అంటే మనలోని అజ్ఞాన అంధకారం నుంచి మనము జ్ఞానకాంతిలోకి ప్రయాణించడమే దీపావళి మనకి చెప్తుంది. మీరు చక్కగా మన నారాయణ సూక్తంలో మంత్రపుష్పం ధారాళంగా మనం చదువుతాం. అందులో ఉంది కదా 11-12 శ్లోకాలు ఉన్నాయి. నీలదోయద మధ్యస్థ విద్యుల్లేకేవ భాస్వర నీవార శోకవత్తన్వి పీతా భాస్వచ్చనుపమ తస్యా శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత స బ్రహ్మ స శివ స హరిశ్చేంద్ర సోక్షర పరమేశ్వర. అంటే నీలదోయద మధ్యస్థ విద్యుల్లేకేవ భాస్వర, ఒక మనలోనే ఒక జ్యోతి వెలుగుతుందనమాట. నీలతోయద మధ్యస్థ విద్యుల్లేకేవ భాస్వర అంటే ఒక నల్లని కారుముప్పు, నీటితో నిండిన కారుముప్పు ఒక్కసారి దాంట్లోంచి ఒక మెరుపు వస్తుంది అనమాట. మెరుపు వచ్చినప్పుడు ఆ మెరుపు ఎలా తీగలా కనపడుతుంది అనమాట. అది ఎలా కనపడుతుంది అంటే అది ఎలా ఉంటుందంటే, అది మన ఇదిలో ఒక పసుపచ్చ రంగులో మనకి చిన్న ధాన్యపు కింద మొనంత ఆ జ్యోతి మనలో ప్రకాశిస్తుంది అనమాట, ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ తస్యా శిఖాయా మధ్య, ఆ ధాన్యపు గింజ మొన అంత శిఖలోనే ఆ శిఖ మధ్యలోనే తస్యా శిఖాయా మధ్య పరమాత్మ వ్యవస్థిత, పరమాత్మ వ్యవస్థితుడై ఉన్నాడు. ఆయనే, మనం కొట్టు తావక్కర్లేదు. బ్రహ్మ ఎవడు? బ్రహ్మ, మాకు శివుడు ఇష్టము, మాకు విష్ణువు అక్కడ. ఆ జ్యోతియేరా స బ్రహ్మ స శివ స హరిశ్చేంద్ర సోక్షర పరమేశ్వర. ఆయనే పరమేశ్వర, బ్రహ్మ ఆయనే, విష్ణువు ఆయనే, శివుడు ఆయనే చెప్తారు. కాబట్టి ఇది కూడా మంత్రపుష్పం. ఇటువంటి చదివినప్పుడు చిన్నవి మనం చదువు తెలుసుకోవాలి. అయితే సాయిరాం, ఆఖరిగా ఏంటంటే, నాకు ఈ వేదికనిచ్చి నిరంతరం ప్రోత్సహించే ఒక సోదర వాత్సల్యంతో నన్ను ప్రోత్సహించే శ్రీ ఎమ్మెల్యన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నన్ను చక్కగా ప్రతిరోజు చరణం లాగా కోటేశ్వరరావు గారు చక్కగా పరిచయం చేస్తుంటే వినడానికి నాకు ఆనందంగా ఉంటుంది. అంటే అది అహంకారం కాదు ఉంటుంది. కాబట్టి ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తర్వాత సాంకేతిక సహకారం ఇచ్చిన చిరంజీవులు పద్మ గారికి, పార్థసారథి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ముఖ్యంగా శ్రోతలకి అనమాట.
తమ ఈ అమూల్యమైన సమయాన్ని ఎంతసేపు వెచ్చించి నా ఈ ప్రయత్నాన్ని మీరు సఫలీకృతం చేస్తున్నందుకు మీ అందరికీ కూడా నేను పాదాభివందనం చేస్తూ థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెంట్ లిసనింగ్. ఆఖరిగా ఏంటంటే రేపు ఎలాగో మనకి కార్తీక మాసంలో ప్రవేశిస్తున్నాం కాబట్టి ఒక చిన్న శివుడి పాట మనం పాడుకుందాం అనమాట. ఆ పాట పాడుకుని మనం క్లోజ్ చేసేద్దాం ఇవాళ. సాయిరామ్. రామలక్ష్మణ్ పాడిన పాట అండి. దాన్ని స్వామికి కూడా ఎంతో ఇష్టమైన పాట అన్నమాట. సురవరముని పూజితం సర్వగంధర్వరాజసేవితం సకలలోక పూజితం ఏ శివం ఏ శివం సత్యం శివం సుందరం 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 హే పరమేశ పాప వినాశ సత్యం శివం సుందరం హే పరమేశ పాప వినాశ సత్యం శివం సుందరం 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 త్రినేత్రధారి జయ శివ ఓం త్రిశూలధారి జయ శివ ఓం త్రినేత్రధారి జయ శివ ఓం త్రిశూలధారి జయ శివ ఓం భవభయహారి భక్తోద్ధారి రక్షా కరో శివ ఓం భవభయహారి భక్తోద్ధారి రక్షా కరో శివ ఓం సత్యం శివం సుందరం సత్యం శివం సుందరం సత్యం శివం సుందరం సత్యం శివం సుందరం త్రినేత్రధారి జయ శివ ఓం త్రిశూలధారి జయ శివ ఓం త్రినేత్రధారి జయ శివ ఓం త్రిశూలధారి జయ శివ ఓం భవభయహారి భక్తోద్ధారి రక్షా కరో శివ ఓం భవభయహారి భక్తోద్ధారి రక్షా కరో శివ ఓం సత్యం శివం సుందరం సత్యం శివం సుందరం. సాయిరామ్ అండి. సాయిరామ్ సార్, కోటేశ్వరరావు.